క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుంది? దేవుని పిల్లలారా, ఈ లోకానికి మరణం తర్వాత ఏం జరగబోతుందో అస్సలు అవగాహన లేదు అని మనం చెప్పచ్చు. ఎందుకంటే జీవితాన్ని ఇచ్చిన దేవుడు, ఈ బ్రతుకునిచ్చిన దేవుడు, ఈ బ్రతుకు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో రాయించాడు. దేవుడిచ్చిన ఈ జీవితం కనుక దేవుడు కోరుకున్నట్టుగా జీవించకపోతే మరణం తర్వాత లెక్కడుగుతాడన్న సంగతి చాలామందికి తెలీదు. అందుకే ఎవరైనా పెద్దలు కానీ దైవజనులు కానీ దేవుడు మనసెరిగిన వారు, నువ్వు ఎందుకయ్యా అలా బ్రతుకుతున్నావు పాపాలతో, నేరాలతో, నీ బ్రతుకును మార్చుకోవచ్చు కదా అంటుంటే, నా బ్రతుకు నా ఇష్టం. మధ్యకాలంలో ఎక్కువగా ఈ మాట వినబడుతుందండి. చిన్ననాటి నుండి కూడా మనుషుల్లో మాట వినే తత్వం లేదు. చిన్నపిల్లలే తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. వాడు పసి వయసులోనే తిరగబడుతున్నాడు అంటే పెద్దవాడు అయిన తర్వాత ఇంకెలా మారిపోతాడు మీకు తెలియనిది కాదు. మంచి అనేది ఈరోజు సమాజానికి అసలు నచ్చటం లేదు. మంచి మాటలు అనేవి సమాజానికి నచ్చటం లేదు. ఒకప్పుడు ఒంటి నిండా బట్టలు వేసుకుంటే మంచివాళ్ళు, ఇప్పుడు ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే వాళ్ళు లోకానికి గొప్పవాళ్ళు. సొసైటీ అలాగా డెవలప్ అయిపోయింది. వస్త్రధారణలో ఏమంటే నిండుగా చీర కట్టుకుని నిండుగా ముసుగేసుకుని ఒక స్త్రీ ఉంటే ఒక అమాయకురాలను, ఒక చేతకాని స్త్రీని చూసినట్టు చూస్తుంది ఇప్పుడు లోకం. ఒళ్ళంతా కనిపించేటట్టుగా బట్టలు వేసుకుంటే సెలబ్రిటీ, ధనవంతురాలు, ఒంటి నిండా బట్టలు వేసుకుంటే పేదవాళ్ళు. ఇది ప్రస్తుతం సొసైటీ. మంచి చెడుగా మారిపోయింది, చెడు మంచిగా మారిపోయింది. జాగ్రత్తగా ఉండండి నేను చెప్పే మాట. ప్రస్తుతం సొసైటీ ఎక్కడో సాగిందంటే సమాజానికి మంచి చెడుగా మారిపోయింది. చెడు ఎలా మారింది? మంచిగా మారింది. ప్రతి చెడు మంచిది ఈరోజు, ప్రతి మంచి చెడుగా మారిపోయింది. దేవుని పిల్లలారా, ఇంతటి భయంకరమైన లోకంలో జీవిస్తున్న మనం, నిన్నటి దినం మీలో ఎంతమంది వచ్చారో ఒక విషయం చెప్పాను. క్రైస్తవుడు లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు, మార్గం చూపించాలి. జీవితం దేవుడిది, జీవితాన్ని ఇచ్చింది దేవుడు, జీవితం కొరకు కలలు కన్నది దేవుడు, తల్లి గర్భంలో ఈ దేహాన్ని కట్టింది దేవుడు. ఆ దేహం భూమి మీద 60-70 ఏళ్ళు బ్రతకాలి అంటే అవసరమైన పంచభూతాలన్నిటినీ కలిగించి వాటిని సిద్ధపరిచి స్థిరపరిచి నడిపిస్తున్నది దేవుడు. ఇన్ని త్యాగాలు, ఇన్ని కష్టాలు ఒక మనిషి కోసం దేవుడు పడుతుంటే దేవుడి మాటలు వినేవారు లేరు, దేవుడి వాక్యానుసారంగా బ్రతికేవారు లేరు. జీవితానికి దేవుడు లెక్కడుగుతాడు అని ప్రతి క్షణం ప్రతి దినము ఆలోచించేవారు లేరు. దేవుని పిల్లలారా, ఈ సమాజానికి ఒక విషయం తెలుసు. ఏంటో విషయం అంటే, నేను ఏదైనా నేరం చేస్తే, ఒక మర్డర్ చేస్తేనో, ఒక దొంగతనం చేస్తేనో నన్ను జైల్లో వేస్తారు, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు అని తెలుసు. మ్యాక్సిమం ఈరోజు నేరాలు తక్కువగా జరగడానికి కారణం ఏంటంటే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, జైల్లో ఉన్నాయి కాబట్టి నేరాలు జరగటం లేదు. మీరు ఒకసారి ఊహించండి సమాజాన్ని. గాంధీ గారి జయంతి ఉంటుంది కదా, ఎంత డేట్ ఉంటుంది అది? అక్టోబర్ 2 కదా. గవర్నమెంట్లు అన్నీ కలిపి అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి కదా. అందరికీ ఒక వెసులుబాటు ఇస్తున్నాము. అక్టోబర్ 2వ తారీఖు ఏ నేరం చేసినా శిక్ష లేదు అన్నారు అనుకోండి గవర్నమెంట్లు. సొసైటీ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. బాగుంటుందా, పాడైపోద్దా? ఒక్క బంగారం షాపు కూడా బంగారం ఉండదండి బంగారం షాపులో. ఎందుకు? అక్టోబర్ 2వ తారీఖున ఏ నేరం చేసినా శిక్ష లేదు కనుక గవర్నమెంట్ శిక్షలు ఎత్తేసింది కనుక ఆ 2వ తారీఖు ఏమండి బంగారం షాపులు అన్నట్లు ఏం చేస్తారు?
పగలు కూడా దోచేసుకుంటారు. ఎవడి మీద పగ ఉందనుకోండి, ఆ రోజు వెళ్ళి నీ చంపేస్తాడు. ఎందుకు? ఆ రోజు ఏం చేసినా ఏం లేవు, శిక్ష లేవు. అంటే కాస్త సొసైటీ కంట్రోల్లో ఉంటుందంటే మంచోళ్ళు అనుకుంటున్నారా? కాదు. కాస్తో కోస్తో ఏముంది? భయం. వాడిని కొడితే స్టేషన్కి వెళ్తానేమో, వాడి దొంగతనం చేస్తే దొరికిపోతే స్టేషన్కి వెళ్ళిపోతామేమో. అందరూ కాదు రండి, కొంతమంది భయపడుతున్నారు. ఆ భయాన్ని కూడా వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళు యథేచ్ఛగా ఏమండి నేరాలు చేయటం, స్టేషన్ల చుట్టూ తిరగటం, పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగటం, జీవితాన్ని నాశనం చేసుకోవటం, అది వరకు అలవాటుగా మారిపోయింది. నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, నేరం చేస్తే చట్టం పట్టుకుంటుంది, జైలుకి వెళ్ళిపోతానన్న అని భయపడుతున్న మనిషి, దేవుడు చట్టం ఒకటి ఉంది, దేవుడు లా ఒకటి ఉంది, దేవుడు చట్టం. ఆ చట్టంలో ఈ భూమి మీద బ్రతుకు నిమిత్తం కొన్ని నియమాలు రాశాడు, శాసనాలు రాశాడు. దేవుడు చట్టంలో ఉన్న ఆ నియమాలు నేను ఉల్లంఘిస్తే మరణం తర్వాత దేవుడు చట్టం నన్ను ఏమైనా పట్టుకుంటుందేమో అన్న భయం అండి మనుషులు అస్సలు లేదండి. భూమి మీద జైలుకో, భూమి మీద ఉన్న పోలీస్ స్టేషన్కో, భూమి మీద ఉన్న కోర్టులకో భయపడుతున్న మనిషి, దేవుని కోర్టు ఒకటి ఉంది, దేవుని యొక్క తీర్పు దినం ఒకటి ఉంది, దేవుడి చట్టాలు మనిషి మీద అమలైపోయే దినం ఒకటి ఉంది. ఆ దినం గురించి మనుషులు పెద్దగా ఆలోచించటం లేదు. టైటిల్ పెట్టడం ఏంటంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుంది? అసలు యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో వస్తాడని తెలుసు. ఏమంటే ఆ రోజు తీర్పు జరుగుతుందని అందరికీ తెలుసు. అందుకే అక్కడ ఏం జరుగుతుంది చాలామంది క్లారిటీ ఉండదు. మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండండి. అసలు యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట మనుషులకు ఏం జరగబోతుందో చాలా క్లారిటీగా చాలా రెఫరెన్స్లు ఇస్తాను నేను బైబిల్లో. అమ్మో, ఇంతకీ న్యాయపీఠం ఎదుట తీర్పు జరుగుతుందని తెలుసు, కానీ దీని వెనకాల ఇంత చరిత్ర ఉందా, ఇన్ని విషయాలు ఉన్నాయా, అక్కడ అది జరగబోతుందా అని మీరు ఆశ్చర్యపోతారు. దేవుని పిల్లలారా, ముందు బైబిల్లో చాలామందికి ఈ తీర్పు గురించి ఒక అవగాహన లేదు. చాలా రకాల డౌట్లు ఉంటాయి. ఏంటి డౌట్లు అంటే, యోహాను సువార్త 12వ అధ్యాయం చూద్దాం. ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు సహజంగా మీకు డౌట్లు వచ్చి ఉంటాయి, కానీ మనకు అర్థం కాక బైబిల్ ఏదో అర్థం కాని పుస్తకమో లేదంటే మనకు తెలియదనో మనం వదిలేస్తాం. కానీ లోతుగా ఆలోచిస్తానండి, బైబిల్లో దేవుడు చెప్పిన సారం కనుక అన్ని వచనాలు దగ్గర పెట్టి తీస్తే చాలా గొప్ప సంగతులు చెప్పాడని ఆశ్చర్యపోతాం మనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం చదువుదాం బైబిల్లో. ఇప్పుడు ఈ లోకమునకు ఏం జరుగుతుందటమ్మా? అందరి బైబిల్లో ఉందా? అందరి బైబిల్లో ఉందా? ఏమని ఉంది? ఇప్పుడు ఈ లోకానికి ఏం జరుగుతుంది? తీర్పు జరిగిపోతుంది. ఇంక యేసుప్రభు వచ్చి ఏం చేస్తారు మరి? మళ్ళా తీర్పు ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా వాక్యాన్ని ఇలాగా? ఎప్పుడైనా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు కనీసం ఇలాంటి డౌట్లన్నా వస్తాయి మనకి? డౌట్లు ఎప్పుడు వస్తాయి చెప్పండి? బాగా చదువుకుంటే, బాగా దేవుడి గురించి ఆలోచిస్తే మనకేమొస్తాయి? డౌట్లు వస్తాయి. కనీసం చదివే తీరిక ఎక్కడ ఉంది చెప్పండి? ఇప్పుడు 5 నిమిషాలు ఖాళీ ఉంటే సెల్ ఫోన్లో వాట్సాప్ ఏమైపోతుందోనని బెంగ చాలామంది అండి. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు లేదో, ఒక 10 నిమిషాలు వాడు సెల్ ఫోన్ తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టేయండి, 2 నిమిషాలు ఎవరితోనో మాట్లాడుతూ అలర్ట్గా మర్చిపోయి ఉంటాడు సెల్ ఫోన్ని. జస్ట్ 2 నిమిషాలకు అలర్ట్ అయిపోతాడు. చేతిలో ఫోన్ లేదటి, ఒకసారి ఇటు తడుకుంటాడు, ఇటు తడుకుంటాడు. అక్కడ దొరకలేదంటున్నాడు, అసలు మైండ్ పనిచేయదు. ఇక నా ఫోను ఇటు 2 నిమిషాలు వదిలిండలేవా? పోనీ ఆ ఫోన్ ఇచ్చేయండి, వెంటనే అలాగా ఆన్ చేసుకుని వాట్సాప్లో ఏమొచ్చినాయి, ఫేస్బుక్లో ఏమొచ్చినాయి, ట్విట్టర్లో ఎవడు మెసేజ్ పెట్టాడు, ఎవరు కొట్టుకుంటున్నారు, ఎవరు తిట్టుకుంటున్నారు, టిక్టాక్లో ఎవరు డ్యాన్స్లు వేశారు, ఇవే కదండి ఈరోజు. బైబిల్ పైన తీరిక ఎక్కడుంది మనిషికి? మీరు చదువుకున్న వచనం బాగా ఆలోచించారు లేదో, ఇప్పుడు ఈ లోకానికి ఏం జరుగుతుంది? తీర్పు జరిగిపోతుందనందా? యేసుప్రభు వచ్చి తీర్పు తీరుస్తాడని ఉందా? ఏమనుందమ్మా బైబిల్లో? ఇప్పుడు ఈ లోకానికి ఏం జరుగుతుందట? తీర్పు జరుగుతుంది. ఇప్పుడు లోకానికి తీర్పు జరుగుతుంది.
తీర్పు మనిషికి భూమి మీద ఉన్నప్పుడే జరిగిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి పాఠం. భూమి మీద ఉన్నప్పుడే మనిషికి తీర్పు జరిగిపోతుంది. తీర్పు ఎప్పుడో జరుగుతుంది అనుకోకండి. భూమి మీద ఉండగానే జడ్జిమెంట్ అయిపోద్ది. నువ్వు పరలోకానికి సరిపోతావా, పాతాళ గుండంలో కాలిపోవటానికి నీ జీవితం సరిపోతుందా అన్న జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది భూమి మీదే జరిగిపోతుంది. భూమి మీద జడ్జిమెంట్ అయిపోద్దా? అయిపోద్ది. ఇందుకు జడ్జిలు ఎవరు? న్యాయం తీర్చేది ఎవరు? తీర్పులు చెప్పేది ఎవరు? ఇందుకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం తీయండి బైబిల్లో. ఎవరండి జడ్జిలు? ఇంతకీ ఎవరి తీర్పులు తీరుస్తున్నది ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం తీయండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీకు తెలీదా? మీ వలన లోకానికి తీర్పు జరగవలసి ఉండగా మీరు చిన్న చిన్న వాటి సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? ఏమంటే పౌలు గారు మాట్లాడుతానంటే ఇక్కడ ఒక అద్భుతాన్ని చెప్పాడండి. ఏంటి అదంటే, పరిశుద్ధులు లోకానికి ఏం చేస్తున్నారట? తీర్పు తీరుస్తున్నారట. ఇంతకీ ఎవరు పరిశుద్ధులు బైబిల్ ప్రకారం? పరిశుద్ధులని ఎవరిని అంటాడు దేవుడు బైబిల్ ప్రకారం? క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వాడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి. ఈరోజు మేము ముగ్గురికి బాప్తిస్మాలు ఇచ్చాం. వాళ్ళ ముగ్గురు ఈ రోజు నుంచి ఎవరు అంటే అధికారపూర్వకంగా దేవుడికి పరిశుద్ధులు, పాపాలను కడుక్కున్నవారు, ప్రభువులో నూతనంగా జన్మించిన వారు. ఉదయం బాప్తిస్మం ఇవ్వగానే ఈ రోజు నుంచి వాళ్ళ జీవితం మారిపోయింది. నేను పరిశుద్ధుడిని, నేను పవిత్రుడిని. వెరీ గుడ్. ఈ పరిశుద్ధుడట లోకానికి ఏం చేయాలట? తీర్పు తీర్చాలి. అంటే క్రైస్తవుడు లోకానికి ఏం చేయాలట? తీర్పు తీర్చాలి. ఒకసారి నేను అన్నట్టుగా అనండి, నేను లోకానికి తీర్పు తీర్చాలి అనండి. అందరూ అంటారా? మా జీవితం బాగోలేదు బ్రదర్, నేనే వాళ్ళకి తీరుస్తాను అనుకుంటారు లోపల చాలామంది. అది కదా మీ ఇన్నర్ ఫీలింగ్. జడ్జి గారు తీర్పు తీర్చాలంటే జడ్జి గారు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? ఈ మధ్యకాలంలో నుండి ఒక జడ్జి గారి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. మంటలు లేచాయి. ఆ మంటలు ఆర్పుదామని ఫైర్ ఇంజిన్ వాళ్ళు వెళ్ళారు మంటలు వాటర్ కొట్టడానికి. ఫైర్ ఇంజిన్ వాళ్ళు జడ్జి గారి ఇంట్లో వాటర్ కొడుతుంటే నోట్లు కట్టలు బయటకు వస్తున్నాయి. అప్పుడు ఈయన మీద కేసేసి లోపల వేసారు. ఎవరిని? జడ్జి గారిని. ఇలా ఉంది బతుకు. లోకానికి చెప్పవయ్యా అని జడ్జి స్థానంలో కూర్చోబెడితే ఆ అధికారాన్ని ఉపయోగించండి అక్రమ సంపాదన సంపాదించాడు. చూడండి దేవుడు ఎలా బయటపెట్టాడు చూసారా? నన్ను కాపాడడానికి రండిరా అంటే అసలు అక్రమం బయటపడింది. జడ్జిలు ఎలా ఉండొచ్చండి? ఉండొచ్చా? మీకు తెలుసో లేదో పాత కేసు ఇది. గాలి జనార్దన్ రెడ్డి అని అక్రమ మైనింగ్ చేశాడు బళ్ళారిలో, కర్ణాటక. కేసు మీ అందరికి తెలుసు. కోట్లండి గవర్నమెంట్కి తెలియకుండా కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారండి. ఏమంటే కుమార్తె పెళ్ళికి బంగారంతో కార్డులు వేయించాడు, ఇన్విటేషన్ కార్డులు బంగారంతో వేయించాడు కార్డులు. మనమేమో పిల్ల పెళ్ళికి బంగారం కొనడానికి అప్పుల పాలైపోతాం మనం. ఆ కుర్రాడికి ఉంగరం అని పిల్లకి మంగళసూత్రాలు పెట్టడానికి. మనోడు ఏకంగా ఏంటి శుభలేఖ ఇన్విటేషన్ కార్డునే బంగారంతో వేయించాడు. ఉదయాన్నే లేచండి బళ్ళారి నుంచి బెంగళూరు టిఫిన్ చేయడానికి ఫ్లైట్లో వెళ్ళేవాడు. మళ్ళీ టిఫిన్ చేసేసి ఫ్లైట్లో మళ్ళీ ఇంటికి వచ్చేసేవాడు టిఫిన్ చేయడానికి. అందరూ ఆశ్చర్యపోతున్నాడు, వీడి దగ్గర ఎంత డబ్బు ఎక్కడని. గవర్నమెంట్ ఒక్కసారి కన్నేసేసరికి ఐరన్ ఓర్స్ ఉంటాయండి, ఐరన్ గనులు తవ్వుతారు. 1 ఎకరం తవ్వుకుంటానని గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకునేవాడు 100 ఎకరాలు తవ్వేసేవాడు అండి. అక్రమ మైనింగ్ కోట్లకు పడగలెత్తేసాడు. జైల్లో వేసేసారు. జైల్లో వేసేసిన తర్వాత మనోడు డబ్బు ఉపయోగించండి బయటికి రావడానికి బెయిల్కి అప్లికేషన్ పెడుతున్నాడు. ఎవరు ఇవ్వట్లేదు బెయిల్. నువ్వు తప్పు చేసావు నీకు బెయిల్ ఇవ్వు అంటున్నారు. పట్టాభి అనే ఒక అతనండి సిబిఐ కోర్టుకి జడ్జి, అతను బెయిల్ ఇచ్చేసాడు. సిబిఐ ఆఫీసర్లకి ఏమండి ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది.
ఇదేంటి మనం ఇన్ని ప్రూఫ్స్ ఇచ్చినా అతను బయటకు వెళ్తే సాక్షులను తారుమారు చేసేస్తాడని ఇన్ని ఆధారాలు పెట్టినా సరే ఇతను ఎలాగిచ్చేశాడు బెయిల్ అని చెప్పి జనార్దన్ రెడ్డి గారు కేసుని పక్కకు పెట్టి జడ్జి గారి మీద ఫోకస్ చేశారు వాళ్ళు. ఎవరు? సిబిఐ ఆఫీసర్లు. ఈ జడ్జి గారి మీద ఫోకస్ చేస్తే కొద్ది రోజులకి 50 కోట్లు లంచం తీసుకుని బెయిల్ ఇచ్చాడు. ఆ లంచం తీసుకున్న సంగతులు బయటకు వచ్చి పట్టాభి గారిని లోపలేశారు తర్వాత జడ్జి గారిని. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? లోకానికి తీర్పు తీర్చేవాడు ఏమై ఉండాలని రాయబడి ఉంది అక్కడ. పరిశుద్ధులు లోకానికి ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. అంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతూ బాబు చచ్చిపోయిన తర్వాత భయంకరమైన నరకం ఉందిరా, చచ్చిపోయిన తర్వాత యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట మన అందరూ చేతులు కట్టుకొని నిలబడాలి, మహాప్రభు వస్తున్నాడు, ఈ లోకాన్ని కలిగించిన వాడు, ఈ జీవితాన్ని ఇచ్చిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, మొదటి రాకడలో ప్రేమమయుడిగా వచ్చినవాడు రెండో రాకడలో కొరడా పట్టుకుని సింహాసనం మీద కూర్చుంటాడు అని నువ్వు భయంతో భక్తితో పరిశుద్ధంగా బ్రతుకుతూ మరొకడు లోకానికి నువ్వేం చేయాలట? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చాలి. జాగ్రత్తగా వినండి, ఇక్కడ తీర్పు తీర్చాలి అంటే భలే ఉందండి ఇది వచ్చిన ఏదో, అయితే నేను జడ్జి గారినా రేపు నేను ఎవడబడితే నువ్వు నరకానికి పోతావు అని గింటేస్తావా? ఏమంటే తీర్పులు ఎలా జరుగుతాయి తెలుసా? కోర్టు ప్రొసీజర్స్ మీకు తెలియాలా? తీర్పు ఎలా జరుగుతుందో తెలుసా? కోర్టులో జడ్జి గారి ఇష్ట ప్రకారం అక్కడ తీర్పులు ఇచ్చేయడానికి కుదరదు తెలుసా మీకు? సెక్షన్లు ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి. ఇతను మర్డర్ చేస్తే ఈ శిక్ష వేయాలి, ఆ మర్డర్లో మళ్ళీ కావాలని చేశాడా, తెలియకుండా చేశాడా, పొరపాటున చేశాడా, లేదంటే ఏదైనా బాధ కలిగి చేశాడా, దాన్ని బట్టి శిక్షను తగ్గించే సెక్షన్లు ఉంటాయి, పెంచే సెక్షన్లు ఉంటాయి. ఐపీసీ సెక్షన్స్ మీకు తెలుసు కదండి. ఇప్పుడు మీరు బాగా లోతుగా ఆలోచిస్తే జడ్జి గారు శిక్ష వేయాలి అంటే ఈయన దేన్ని బట్టి వేయాలి శిక్ష? ఐపీసీ 302 విన్నారా? ఐపీసీ 302 అంటారు. ఇండియన్ పెనల్ కోడ్ 302 ప్రకారం నేను మీకు ఉరి శిక్ష విధిస్తున్నాను అంటాడు జడ్జి గారు. అంటే నువ్వు నాకు నచ్చలేదు కనుక, నీకు నాకు మా ఇంటి పక్కన గొడవ అయింది కనుక నిన్ను జైల్లో వేసేస్తున్నాను అంటాడు అనుకోండి జడ్జి గారు. అది చెల్లదు, అది పైకోర్టు కొట్టేస్తుంది దాన్ని. ఏ సెక్షన్ ప్రకారం వేసావని అడుగుతుంది పైకోర్టు జడ్జిని కూడా. ఎందుకంటే జిల్లా కోర్టులో పోయింది అనుకోండి కేసు ఎక్కడ వేసుకోవచ్చు? మళ్ళీ హైకోర్టులో వేసుకోవచ్చు. హైకోర్టులో పోతే సుప్రీంకోర్టు, అక్కడ కూడా పోతే రాష్ట్రపతి గారు ఉంటారు, అక్కడ కూడా పోయింది అనుకోండి ఇంక నమస్కారం పెట్టుకోవడమే. చాలా ట్రై చేస్తారండి న్యాయం కోసం. ఇగో ఈయన తప్పు చేశాడు, ఈయనకి మాకు పక్షపాతంగా తీర్పు ఇచ్చేసారంటే పై జడ్జి గారు లేదండి ఆయన తప్పు చేశాడు మీ కేసు కొట్టేస్తున్నాడు అని పై కోర్టులు చాలా కేసులు కొట్టేస్తాయి. హైకోర్టులు ఇచ్చిన తీర్పులు సుప్రీంకోర్టులు కొట్టేస్తాయి. ఇది మీకు అర్థమైతే ఏ జడ్జి తీర్పు తీర్చాలన్న దేని ప్రకారం తీర్చాలి? సెక్షన్. ఇప్పుడు క్రైస్తవుడు లోకానికి తీర్పు తీర్చాలి అంటే నీకు సెక్షన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఏంటా చట్టాలు? బైబిల్లో ఉన్న రెఫరెన్స్లు, బైబిల్లో ఉన్న వాక్యాలే దైవ సెక్షన్లు, అవి చట్టాలవి. చట్టాలు ఉల్లంఘిస్తే ఎవరైనా ఏమైపోతారు? శిక్షార్హులు. అంటే క్రైస్తవుడు వాక్యం పట్టుకుని సమాజంలోకి వెళ్ళి ఇదిగో దేవుడు నిన్ను కన్నాడు, దేవుడు నీ కొరకు ఇగో అనంతమైన విశ్వాన్ని చేశాడు, నీ కొరకు అలుపెరగక కష్టపడుతున్నాడు, నువ్వు ప్రభువుని నమ్మాలి, ప్రభు కొరకు నీతిగా న్యాయంగా యథార్థంగా జీవించాలి అని నువ్వు సభలు పెట్టి వాక్యం చెప్తున్నావా? అదేంటో తెలుసది సెక్షన్లు చెప్తున్నావు, ప్రజలకి తీర్పు తీరుస్తున్నావు. జరుగుతున్న 2 రోజుల మహాసభలు ఏంటి అనుకుంటున్నారు? ఏంటి చెప్పండి? అసలు విషయం చెప్తే మీరు భయపడతారు. దర్శి పట్టణానికి 2 రోజులు తీర్పు జరుగుతుంది, అందులో మీరు వచ్చి దొరికిపోయారు. రేపు మళ్ళా సభ పెడితే రారేపు మీరు. దర్శి పట్టణానికి తీర్పు అండి ఇది. రారా క్రీస్తుని ఆయిపట్టమే ఎదుట ఏం జరుగుతుందో నేర్చుకోరా, అలా బ్రతకరా అని. ఏమండి క్రైస్ట్ చర్చ్ దర్శి అలాగే అనుసంధానంగా ఉన్న జేబీఆర్సీలు దర్శి పట్టణానికి వాక్యానుసారంగా తీర్పు తీరుస్తున్నారు. పరిశుద్ధులు లోకానికి ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. దేన్ని బట్టి? బైబిల్లో ఇది రాయించాడు దేవుడు, అలా నువ్వు బ్రతకకపోతే నీకు ఏం పడుతుంది? శిక్ష పడుతుంది. యేసు చెప్పాడు ఒక మాట, ఇప్పుడు మీకు అది అర్థమవుతుంది. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. అంటే ఇప్పుడు వాక్యం చెప్పు, వాడు ఆ వాక్యాన్ని నమ్మాడా? వాడికి ఏమొస్తుందట? రక్షణ. ఆ వాక్యాన్ని వాడు నమ్మకపోతే
శిక్ష. అంటే వాక్యమే లోకానికి ఏం చేస్తుంది? ఇప్పుడు తీర్పు తీరుస్తుంది. తీర్పు తీరుస్తుంది. వాక్యం తీర్పు రండి, వాక్యమే తీర్పు అండి. బైబిల్లో మాట ఉంటుంది, మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అంత్యదినమున నా మాట మీకు తీర్పు తీర్చదా? నా మాటే మీకు తీర్పు తీర్చదా? నా మాటే, నా చట్టాలే మీకు తీర్పు తీరుస్తాయి అన్నట్టు. ఏమండి, ఇది అంతా వింటుంటే కాస్త బైబిల్ చదువుకునే వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. ఏం డౌట్ చెప్పండి? మీరేంటండి క్రైస్తవుడు తీర్పు తీర్చవచ్చు అంటున్నారు? మత్తయి 7:1 ఇంకో రెఫరెన్స్ ఉంది. ఏంటి ఆ రెఫరెన్స్? తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి. మరి దాని సంగతి ఏంటి? అంతే కదా. నేను ఈ రూట్లో వచ్చాను అనుకోండి, మీరు ఆ రూట్లో వస్తారు. లేదా నేను ఈ ప్రసంగం చెప్పానని బయట వెళ్ళి మీ పరిశుద్ధుల లోకాలను తీర్పు తీర్చాలట, నువ్వు అని ఏమైనా వాక్యం చెప్తున్నావు అనుకోండి, అప్పుడు ఆడంటాడు, ఎవరు చెప్పారు ఈ ప్రసంగం నీకు? మత్తయి 7లో ఇంకోటి ఉంది అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? మాకు ఏం తెలుసు, ఆ దర్శకులు చెప్పారు అంటారా? అలా కాదు కదండి. బైబిల్ ఎప్పుడు ఆపోజిట్గా ఒక చోట ఒకలాగా ఒక చోట ఒకలాగా దేవుడు ఎప్పుడు రాయించడం. మత్తయి 7:1 ఉన్న విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, మత్తయి 7:1 ఉన్న విషయం ఏంటంటే, మీరు తీర్పు తీర్చొద్దు అన్నది ఏ విషయంలోనంటే, సొంత తీర్పులు తీర్చకండి. అవతల వాడిలో ఉన్న బలహీనతను బట్టి నువ్వు నరకానికి పోతావు, నువ్వు పాపం చేసావని అవతల వాడి యొక్క బలహీనతను బట్టి మీరు తీర్పులు తీర్చకండి. ఎందుకంటే మనం మంచోళ్ళం కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు. వాళ్ళు ఒక రకమైన బలహీనత ఉంటే నీలో మరొక రకమైన బలహీనత ఉంటుంది. అందరూ ఎలాంటి వాళ్ళట? అందరూ పాపులే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కనుక నీ ఓన్ జడ్జిమెంట్లు ఇవ్వకో. ఇగో నువ్వు ఆ పని చేస్తున్నావు కదా, నరకాన్ని పోతావు అనుకో. నువ్వు సరిగ్గా గుడికి రావట్లేదు కదా, నేను భక్తుపరుణ్ణి అని అనుకో. నీకు లోపం ఉంటే అతనికి మరొక లోపం ఉంటుంది. మరి ఇప్పుడు పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చాలంటే పర్సనల్గా వ్యక్తిగత జీవితాన్ని బట్టి, వ్యక్తిగత లోపాలను బట్టి తీర్పులు తీర్చకండి. మీకు తెలీదు అతని హృదయం ఎప్పుడో ఒక రాత్రి ఎవడు సరి చేసుకుని అతను హృదయంలో ఉన్న తప్పులన్నీ దేవుడి ఎదుట ఒప్పేసుకుని మోకాలు వేసి దేవా నన్ను క్షమించండి అన్నాడు అనుకోండి, ఆయన అసలే మంచోడు. మారినోళ్ళల్లా ఏం చేస్తాడు? దేవుడు క్షమించేస్తాడు. వాడి పాపాలను దేవుడు క్షమించేశాడు. నీకు తెలియక ఆడు పాపి అని అందరితో చెప్తున్నా, అప్పుడు నీతో తీసేస్తాడు. వాడు పాప అయితే నేను క్షమించుకున్నాను రా, నేను నా రాజ్యంలోకి చేర్చుకున్నాను, వాడి పాపాలు నువ్వెందుకు ప్రచారం చేస్తున్నావు? మీకు అర్థమైంది ఇప్పుడు తీర్పు తీర్చొద్దంటే? ఎవరి పాపాలైనా మీకు తెలిస్తే, ఎవరి బలహీనతలైనా మీకు తెలిస్తే ప్రచారం చేయకండి. ఆడు మంచోడు కదా, పాపం చేశాడు, నరకానికి వెళ్ళిపోతాడు అని అనకండి. పాపాలు క్షమించే అధికారం ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో ఉంది. నువ్వెందుకు వెళ్తున్నావు మధ్యలో దాంట్లోకి, ఆ జడ్జిమెంట్లోకి? నువ్వేం చేయాలంటే, ఇదిగో ఈ పాపం చేస్తే ఈ శిక్ష దేవుడు వేస్తాడట అని చెప్పి వాక్యాన్ని చెప్పడమే మన పని. దాన్ని నమ్మిన వాడు మారు మనసు పొందుతాడు, మారు మనసు పొందిన వాడు రక్షించబడతాడు. అది విను కూడా వాడు మారలేదనుకోండి, వాడు నరకానికి పోతాడు. దేవుడి వాక్యం తీర్పు తీర్చాలి తప్ప నీ పర్సనల్ జడ్జిమెంట్లు నువ్వేం చేయకూడదు, ఇవ్వకూడదు. అది మత్తయి 7:1 తీర్పు తీర్చొద్దంటే. నువ్వు తీర్పు తీర్చాల్సింది వాక్యంతో. ప్రసంగం చెప్పు, బైబిల్లో దేవుడు ఇలా రాయించాడని చెప్పు. అది చెప్పే ముందు ఆ వాక్యానుసారంగా నువ్వు బ్రతుకు, నువ్వు జీవించు, నువ్వు యథార్థంగా ఉండు, నువ్వు నీతిగా ఉండు, నువ్వు న్యాయంగా ఉండు, నువ్వు ప్రేమగా ఉండు. అప్పుడు దేవుడు ఇలా బ్రతకమన్నాడు అని లోకానికి వాక్యం పట్టుకుని వెళ్ళు. అలా వాక్యం చెప్తున్న ప్రతి క్రైస్తవుడు లోకానికి ఏం చేస్తున్నాడట? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మత్తయి సువార్త, యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త మీరు ఇందాక 12:31 చదివారు, గుర్తుందా? యోహాను సువార్త 12:31 ఏమనుంది? ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతున్నది. దేంతో జరుగుతుందో కిందకు వచ్చేయండి. అలాగా 48 వచ్చినానికి వచ్చేయండి కిందకి. 48 48కి వచ్చేయండి. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమున వానికి తీర్పు తీర్చును అర్థం చేయండి. నేను చెప్పిన మాటే అంత్యదినాన్న వాడికి ఏం తీరుస్తుంది? తీర్పు. అంటే మనం ఎప్పుడైతే ప్రసంగాలు చేస్తున్నామో, మనం ఎప్పుడైతే దేవుడు బైబిల్లో రాయించిన మాటలు సమాజం దగ్గరకు పట్టుకుని వెళ్తున్నామో, అప్పుడు ఆ మాటల ద్వారా సమాజానికి క్రైస్తవుడు ఏం తీరుస్తున్నాడు? తీర్పు తీరుస్తున్నాడు. ఇందా మీరు చదువుకున్న మాట, ఇప్పుడు లోకానికి ఏం జరుగుతుంది?
తీర్పు జరుగుతుంది. ప్రతి చోట సువార్త సభలు జరుగుతున్నాయంటే ఆ ప్రాంతానికి ఆ సభ ద్వారా ఏం జరిగిపోయింది? తీర్పు జరిగిపోయింది. జడ్జ్మెంట్ ఈజ్ వార్. ఇప్పుడు మీరు బాగా లోతుగా ఆలోచించాలి. వాక్యం చెబుతున్నప్పుడు మనిషి అమ్మో దేవుడి మాట రాయించాడా? తొలి ప్రసంగం విన్నారు కదా, తమ్ముడు చక్కగా చెప్పాడు. దేహాన్ని దేవుడు చాలా కష్టపడి కట్టాడు. తిరిగి ఆ దేహాన్ని భద్రం చేస్తున్నాడు. నీకు మహిమా దేహాన్ని ఇవ్వడానికి మరలా తిరిగి రెండవ రాకడలో దాన్ని మహిమా దేహంగా మార్చడానికి భూమిలో దాస్తున్నాడు. నువ్వు అలా చెప్పిన తర్వాత కూడా ఆ దేహాన్ని ప్రభు కొరకు భద్రం చేసుకోవాలి కదా. ఈరోజు దేహాలు ఎలా మారిపోయినాయి అంటే ఒంటి నిండా గంజాయి, ఒంటి నిండా సిగరెట్లు, ఒంటి నిండా మందు, ఒంటి నిండా వ్యభిచారంతో తెచ్చుకున్న రోగాలు. ఎందుకు ఆ దేహాలని దేవాలయాలను అలా పాడు చేస్తున్నారు? భద్రపరచుకోమన్నాడు కదా దేవుడు. సజీవ యాగంగా మీ శరీరాలు నాకు సమర్పించండి అంటే దేనికయ్యా నీ శరీరాన్ని సమర్పించావు? రోమ 12:1 బైబిల్లో ఉంది ఆ సెక్షన్. అది ఏంటి సెక్షన్ అంటే, తల్లి గర్భంలో నేను కట్టిన నీ దేహాన్ని సజీవ యాగముగా నువ్వు సేవకు సమర్పించాలి. దేనికి సమర్పించావు? ఉద్యోగానికి ఇచ్చావు, వ్యాపారానికి ఇచ్చావు, పిల్లలకి ఇచ్చావు, సంపాదనకి ఇచ్చావు, అధికార దాహంతో అధికారాలకు ఇచ్చావు. దేనికి ఇచ్చావు దేహాన్ని? దేవుడికి ఇచ్చావా? దేవుడు పనికిచ్చావా? పోని ఆ దేహంతో వచ్చిన కష్టార్జితంతో ఇలా సభలేమైనా పెట్టించి, ఇదిగో తండ్రి నేను కష్టపడి పనిచేసి నీ సేవలో ప్రత్యక్షంగా ఉండలేక పరోక్షంగా నా ఉద్యోగం నేను చేసుకుంటూ ₹1000 సంపాదించి, ఇదిగో నీ సభలు ప్రత్యక్షంగా నేను సేవ చేయలేదు కానీ పరోక్షంగా సహకారిగా మారి నీ కొరకు సభలు జరిపించాను, నీ పనిని జరిపించాను, ఆ విధంగా నా దేహాన్ని నీ పని కొరకు వాడాను అని నీ దగ్గర ఏమైనా దేహానికి సంబంధించిన సాక్ష్యం ఉందా? దేహాన్ని భద్రపరచుకోండి, దేహాలను దాచుకోండి అంటే ఏమండి ఈరోజు ఎంతటి భయంకర. నిన్న ఒక వార్త వచ్చింది, మీరు చదివారో లేదో, మీరు చూసుంటారు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రేపు వస్తాయి అనగా ఈరోజు రాత్రి ఒక ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన పాప, చిన్న పాప అండి, ఉరేసుకొని చచ్చిపోయింది. ఉరేసుకొని చచ్చిపోతే ఏమని రాసింది, లెటర్ ఏమని రాసింది తెలుసండి? రేపు రిజల్ట్స్ కదా, నేను పాస్ అవుతానన్న గ్యారంటీ నాకు లేదు, ఫెయిల్ అయిపోతానేమన్న భయంతో నేను తల్లిదండ్రుల ముందు తలెత్తుకోలేక, సొసైటీ ముందు తలెత్తుకోలేక నేను ఆ భయంతో చచ్చిపోతున్నానని ఉత్తరం రాసి చచ్చిపోయిందండి. ఏంటి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వకపోతే చచ్చిపోతావా? బ్రతుకు అంత చిన్నదా? అంత చిన్నదానికి చంపేసుకునేంత ఏమంటే చిన్న జీవితం అనేది? కోట్ల సంవత్సరాలు కన్న తండ్రి కళ తెలీదు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫెయిల్ అయితే వచ్చే సంవత్సరం రాసుకో, ఇది 3 నెలల తర్వాత సప్లిమెంటరీ పెడతారు రాసుకో. ఒక 6 నెలలో 3 నెలలో టైం వేస్ట్ అవుతుంది, పోయిందే ఉంది. జీవితాన్ని పోగొట్టుకుంటావా? పరీక్షలు పాస్ అవ్వకపోతే చచ్చిపోయేవాడు, ఏమంటే ప్రేమ ఫెయిల్ అయితే చచ్చిపోయేవాడు. చిన్న ఫెయిల్యూర్కి తట్టుకోలేరండి, చిన్నది. నిన్న కాక మొన్న బాగా వార్త వైరల్ అయింది, మీరు ఎంతమంది చూసారో? ఒక కుర్రోడి కంటే హైదరాబాద్లో పచ్చ కామెరలు తర్వాత ఇంకొక రోగం ఏదో 2 ఒకేసారి అటాక్ అయ్యాయి. మందులు వాడితే తగ్గుతాయండి, ఆ రోగం బాధ పెడుతుందని ఇంట్లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. చిన్నోడు 20-22 సంవత్సరాలు ఉంటాయండి. అంటే చిన్న చిన్న వాటికి చచ్చిపోయి మనిషి ఏమనుకుంటున్నాడంటే, చచ్చిపోతే నాకు ఈ కష్టం తీరిపోద్ది అనుకున్నాడు. కాదు, చచ్చిన తర్వాత బ్రతికిచ్చిన ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడాలి. ఎందుకురా చచ్చావు ఆ భూమి మీద అని అడుగుతాడు. ఎవరికిచ్చావు నీ జీవితాన్ని అని అడుగుతాడు. ఆ దేహం నా కష్టం ఎవరికిచ్చావని అడుగుతాడు. ఆ దేహం నువ్వు తినడానికి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు భూమి మీద బ్రతికావు కదా. మేకలు తిన్నావు, కోళ్ళు తిన్నావు, ఆకుకూరలు తిన్నావు, ధాన్యం తిన్నావు, పప్పులు తిన్నావు, బియ్యం తిన్నావు. అదంతా నా కష్టం. అది నా కష్టాన్ని తినేసి నా కొరకు బ్రతకక ఆఫ్టర్ ఆల్ ఒక పరీక్ష ఫెయిల్ అవుతున్నావని, లేదంటే ఒక చిన్న రోగం బాధ పెడుతుందని, లేదంటే ఒక అమ్మాయి ప్రేమించిన అమ్మాయి దక్కలేదని చచ్చిపోతావా? నిలబడదు కానీ అది ముందు అంటాడు. దేవుని పిల్లలారా, లోకంలో ఈ మనుషులు బ్రతుకుతునండి, చచ్చిపోయిన తర్వాత ఒక ఆయనకి జీవితానికి సంబంధించిన లెక్కలు చెప్పాలి అన్న భయం లేకుండా బ్రతుకుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు తీయండి. దేవుడు ఏమంటున్నాడో ఒక మంచి మాట చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక అందరు తీయండి. ఏమంటే 4వ వచనము 13వ వచనం చదువుతాం బైబిల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం తీయండి బైబిల్లో. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు, మనం ఎవరికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో. అండర్లైన్ చేయండి, అది భయం వేసిందండి పదం చదువుకున్నప్పుడు నాకు. మనము ఎవరికి లెక్క అప్పచెప్పాలో, మనం ఒక ఆయనకి లెక్క అప్పచెప్పాలి.
నా కష్టంతో నీకు ఒక రోజు వచ్చింది, భూమిని తిప్పాను, సూర్యుని మండించాను, అప్పుడురా నీకు రోజు వచ్చింది. ఆ రోజు నా కోసం ఏం చేసావని అడుగుతాడు. దినాలు వృధాగా గడిపేస్తున్నారు కదా, దానికి లెక్క చెప్పాలి, లెక్క చెప్పాలి. త్రాగుతున్న నీళ్లకు లెక్క చెప్పాలి, తింటున్న తిండికి లెక్క చెప్పాలి, అనుభవిస్తున్న ఈ ప్రకృతికి లెక్క చెప్పాలి. క్రీస్తు సిలువలో కార్చిన రక్తాన్ని, ఏమంటే ఆయన సిలువ యాగం ద్వారా నీకు వచ్చిన రక్షణను ధరించుకున్న తర్వాత కూడా పాపాలు చేస్తున్నావు కదా, ప్రతి పాపానికి లెక్క చెప్పాలి. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. ఆయన దృష్టికి కనబడిన స్పష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ఆయనకి అసలు క్రిస్టల్ క్లియర్ అటండి. చాలా మంది తప్పులు చేసేటప్పుడు, పాపాలు చేసేటప్పుడు ఎక్కడ చేస్తారు చెప్పండి, నిజాలు మాట్లాడుకుందాం. ఎక్కడ చేస్తారు? చీకట్లో, నన్ను ఎవడ చూడలేదు అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఊరు నుంచి ఇంకో ఊరు దూరంగా వెళ్ళిపోయి బ్యాంకాంగ్ మసాజులు చేయించుకోవడానికి గట్ట. మొన్న చేసాడు బాగా మసాజాలకి దేవుడు. భూకంపం వచ్చింది వాళ్ళకే, మసాజ్ చేసిన వాళ్ళు అందరూ లోపల పోయారు. పాపాలండి, మనిషి భయంకరమైన పాపాలండి. పాపాలకు అలవాటు పడిపోయాడు. దేహాన్ని పాపాలతో సుఖపెట్టుకోవడానికి అలవాటు పడ్డాడు. దేవుని పిల్లలారా, దేవుడి కట్ట స్పష్టంగా అన్ని కనపడతాయట. నువ్వు చీకట్లో చేస్తున్నావా పాపం, దూరంగా ఎక్కడో 4 గోడల మధ్య ఎవరికి తెలియనట్టుగా చేస్తున్నావా పాపం. విషయం ఏంటి తెలుసండి, పాపం చేస్తూ మనిషి ఎలా ఫీల్ అవుతాడంటే, నన్ను ఎవరు చూడట్లేదు, మా ఆయన గారు చూడట్లేదు, మా ఆవిడ గారు చూడట్లేదు, లేదా నా పిల్లలు చూడట్లేదు, సంఘంలో ఉన్న నా సహోదరులు చూడట్లేదు, మా సేవకుడు మా పాస్టర్ గారు చూడట్లేదు, కనుక అందరు నన్ను పరిశుద్ధుడు అనుకుంటారు. కాబట్టి మనం ఎదురుగల మొత్తం మీద జీవితాన్ని కట్టుకుంటూ భక్తిపరుడిగా వేషధారణ కట్టి నడిపేయచ్చు అనుకుంటున్నారు. మీకు విషయం తెలుసా, పిల్లి గురించి ఒక సామెత ఉంటుంది. పిల్లి పాలు తాగుతున్నప్పుడట కళ్ళు మూసుకుని తాగుతుందట. చూడండి అది ఎంత తెలివైందో. కళ్ళు ఎందుకు మూసుకుందంటే అది కళ్ళు మూసేసుకున్నట నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుందట. వానర్ వచ్చి నడ్డెరగొట్టే వరకు తెలియదు దానికి నన్ను చూశాడు వానర్ అని. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టుగా మనిషి దేవుని కన్నుల ఎదుట పాపం చేసి నేను మనుషుల నుంచి తప్పించుకున్నానులే అనుకుంటున్నాడు. నువ్వు వీళ్ళ నుంచి తప్పించుకుంటావు, మరి ఆయన నుంచి? ఆయన కన్నులకి నువ్వు చీకట్లో చేసినా, ఏమంటే ఎక్కడ చేసినా ప్రతీది కూడా ఆయనకి ఎలా కనపడుతుందట, స్పష్టముగా తేటగా. అంటే అర్థం ఏంటి, మధ్యలో చెట్లు అడ్డురావు, ఆయనకి గోడలు అడ్డురావు, చీకటి అడ్డురాదు. నువ్వు ఎక్కడ చేసినా సరే క్రిస్టల్ క్లియర్. 8K వీడియోలు ఉంటాయి ఆయన దగ్గర. మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే ఏకే, మనకి 4K దిక్కులేదు. దేవుడి దగ్గర 8K. మొత్తం ఎంత జూమ్ చేసినా అయ్యగారు అలా కనబడతాం ఆయన దగ్గర. ఆయన 8K ఎందుకన్నా తెలుసా, మీకు అర్థం కాడని చెప్తాను ఒకటి. బైబిల్లో యోనా గారు నాయన కొంచెం నినేవే పట్టణానికి వెళ్ళి వాకింగ్ చెప్పన్నాడు. మనిషి కదండి, ఎండో మాట ఎండో. నేనెందుకు వెళ్తాను నినేవే పట్టణానికి, వాళ్ళు మంచోళ్ళు కాదని తర్షీసుకు వాడెక్కాడు. మధ్యలో తుఫాన్ వచ్చింది, మీకు తెలియదు కాదు. తుఫాన్ వచ్చి తుఫాన్ ఆగాలంటే నన్ను ఏం చేయాలన్నాడు, వాళ్ళ పడేయండి అన్నాడు. పడేశారు. పడేసిన తర్వాత ఏం జరిగింది చెప్పండి, చేప మింగేసింది. చేప ఈయన లోపలెట్టుకుని అది హాయిగా సముద్రంలో అడుక్కెళ్ళి పడుకుంది. ఎందుకంటే ఉపవాసం, దానికి కదలకూడదు కదక, ఆహారం తిని పని లేదు. లోపలికి సముద్రం అడుక్కెళ్ళి ఏమంటే పడుకుంది అది. అయ్యగారు లోపల ఉన్నారు. ఎక్కడ? చేప కడుపులో మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి ఏంటి, యోనా భలేగా ఉన్నావు అంటున్నాడు. చేప ఎక్కడుంది ఇంతకీ? సముద్రం అడుగులో ఉన్న చేప కడుపులో ఉన్న యోనా గారు మోకాలేసి ప్రార్థన చేస్తే దేవుడు కనపడుతుందా? కనపడుతుంది. ఇప్పుడు 4 గోడల మధ్య నువ్వు తలుపేసుకుని పాపం చేసేస్తావా? కనపడవా? బాబా ఎంత అమాయకుడు నువ్వు. చాలా మంది అండి రాత్రిపూట దుప్పటి ఎలా పైకి కప్పేసుకుని లోపల చూస్తున్నారు ఇలా సెల్ ఫోన్లు. దుప్పట్లో నువ్వేం చేస్తున్నావు కనపడదు దేవుడికి. చేప కడుపులో యోనా గారు కనపడితే దుప్పట్లోనూ నువ్వు కనపడవా? ఎంత పీట్రేగిపోతున్నాడంటే ఈ మధ్యకాలంలో మీరండి, మొన్న ఈ మధ్యకాలంలో ఒక ఆయన మోటివేషన్ క్లాసులు చెప్తాడు. ఆ మోటివేషన్ క్లాసుల దగ్గరికి తల్లిదండ్రులు వచ్చారు, మీ పిల్లల్ని బాగు చేసుకోవాలంటే నా దగ్గర సూత్రాలు ఉన్నాయన్నట్టు. ఏ సుత్తి సూత్రాలు చెప్తా ఉంటారు, అప్పుడు కొంచెం మంచిగా ఉంటాయి. ఈయన అంటున్నాడు, మీ పిల్లలు బాగుండాలంటే ఒకటే సూత్రం, ఆడు బాత్రూమ్కి వెళ్తున్నాడు ఫోన్ ఎట్టుకెళ్ళకుండా చూడంటున్నాడు. మతిపోయింది నాకు. ఫోన్లు ఎక్కడ కూడా పట్టిపోతున్నారట, బాత్రూంలో పట్టిపోతున్నాడు. ఎందుకంటే బయట ఉంటే అమ్మనాలు ఆ ఫోన్లో ఏం చేస్తున్నారు, ఎవరితో వీడియో కాల్ మాట్లాడుతుంది అన్నీ చూస్తారు కదా. ఇటు బాత్రూమ్కి వస్తున్నారు, లోపలికి ఫోన్ అడిగిపోయి అక్కడ కూర్చుంటున్నాడట.
ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పిల్లల్ని బాత్రూంలోకి ఏం పట్టుకెళ్ళకూడదు. అలా బాత్రూంలోకి ఫోన్ అట్టుకెళ్ళాడా మీ కూడా అయిపోయాను అంతే, లెక్కెట్టుకోండి అన్నాడు. గుండెల్లో రైళ్లు పరిగెట్టినాయి తల్లిదండ్రులకి. అంటే మనిషి అలా ఆలోచిస్తున్నాడంటే, నేను పాపం చేసినప్పుడు ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఎక్కడో ఒక చోట పాపం చేయాలి. ఆయన దృష్టికి కనబడని ఏమంటే దృష్టం ఏదియో స్పష్టం ఏదియో క్లియర్గా తేటగా కనబడిపోతుందట. దేవుని పిల్లలారా, ఎందుకండి ఇంతలాగా 8K కెమెరా పెట్టి మనుషుల్ని ఎందుకు చూస్తున్నాడు? ఇంతకీ నువ్వు కూర్చున్నా నాకు తెలుసు అన్నాడు, నువ్వు నడిచినా నాకు తెలుసు అంటున్నాడు. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు మాట మాట్లాడేది, ఆ మాట ఏదైతే ఉందో ఆ మాట నీ తలంపుల్లోకి రాకమునుపే నాకు తెలుసు. ఎందుకు దేవుడు ఇంతలాగా మనిషిని ఎందుకు పరిశీలిస్తున్నాడు? ఎందుకు పరిశీలిస్తున్నాడు తెలుసా? మనిషి ఎలా అంటాడంటే, అవతలోడికండి ఒకప్పుడు చిన్నప్పుడు నా చిన్నతనంలో ఏదైనా స్థలం కొనుక్కోవాలనుకున్నప్పుడు పెద్దల మధ్యలో పెట్టి మాట మీద డబ్బులు ఇచ్చేసేవారు. ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చినప్పుడు డబ్బులు అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏం రాసుకుంటున్నారు చెప్పండి? అగ్రిమెంట్ ఎందుకు రాస్తున్నారు నాకు తెలియదండి, మీరు చెప్పండి, నిజంగా చెప్పండి స్పష్టంగా. అగ్రిమెంట్ ఎందుకు రాస్తారు? డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఎవడరా నువ్వు అంటాడు అగ్రిమెంట్ లేకపోతే. అదేనా భయం? అందుకని రాస్తున్నారు. డబ్బులు ఇచ్చాము అనడానికి పేపర్లు ఏంటి ఇప్పుడు? సాక్ష్యం. అంటే మనిషి నమ్మే రోజులు కావు. ఇలాంటి మనిషి నువ్వు పలానా రోజు ఒకరిని చంపేశావంటే, అయ్యో ప్రభా నేను అసలు కమలాసన్ అంటాడు వీడు, అసలు నేను కత్తి పట్టుకోవడం వేడు ప్రభా, కత్తి చూడగానే నాకు అసలు మా ఇంట్లో కూరగాయల కోసే కత్తి పట్టుకోలేదు ప్రభా, నేను అంత మంచివాడిని ప్రభా అంటాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? అవునరా నేనేమన్నా తప్పు చేశానేమోరా అని పశ్చాత్తాపడాలా దేవుడు? లేదురా 8K కెమెరా బిగించాను రా నీ కోసం, చూడరా ఒకసారి వీడియో వేయండి బాబు, అయ్యగారి ప్రొజెక్టర్ ఇంతగా ఏం చేయడు తమ్ముడు, బాబు అయ్యగారు వీడియోలో వేయండి అంటాడు, అంతే అయిపోయింది. మనిషి చాలా 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 అంటానండి స్వార్థం, తప్పు నొప్పుకునే తత్వం మనిషి దగ్గర అసలే లేదు. అందుకే మనుషులను స్పష్టంగా దేవుడు ఏం చేస్తున్నాడట? కెమెరాలు బిగించి మరి చూస్తున్నాడు నిన్ను. ఎందుకు నువ్వు చేసిన నేరాలు, నువ్వు చేసిన తప్పులు అన్నీ నీ ఎదుట పెట్టి నీకు తీర్పు తీర్చాలి. తీర్పు భూమి మీద జరిగిపోద్ది, అమలు చెయ్యాలి. అమలు జాగ్రత్తగా వినండి, ఒక క్లారిటీ ఇస్తాను మీకు. ఇప్పుడు లోకానికి ఏం జరుగుతుందని రాశాడు ఇందాక? తీర్పు జరిగిపోద్ది. తీర్పు ఎప్పుడు జరిగిపోద్ది అంటేనండి మనిషికి యేసుప్రభు వచ్చిన తర్వాత కదండి, భూమి మీద అయిపోద్ది. భూమి మీద తీర్పు నువ్వు బ్రతికిన బ్రతుకును బట్టి భూమి మీద జడ్జిమెంట్ అయిపోద్ది. ఎలా చెప్తారంటారా? బైబిల్లో మీకు ధనవంతుడు లాజరు గురించి యేసుప్రభు చెప్పాడు. వీళ్ళిద్దరూ చచ్చిపోయిన వెంటనే లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదేశికి వెళ్ళిపోయాడు. దేవదూతల వచ్చి తీసుకెళ్ళిపోయినాయి పరదేశికి. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయి కాలిపోతున్నాడు. అంటే జడ్జిమెంట్ అయిపోయిందా? యేసుప్రభు రాకమునుపే అయిపోయిందా? అవుతుందా? అయిపోయిందండి. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడి వాక్యం ఏం తీర్చేస్తుంది? తీర్పు అయిపోయింది. చచ్చిపోగానే ఆ తీర్పు ప్రకారం నీకు వేసిన శిక్ష అమలైపోద్ది. మరి యేసుప్రభు వచ్చి ఏం చేస్తాడు? ఇంతకీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుందంటే, ఈ నరకానికి వెళ్ళిపోయినాడు నేను ఎందుకు వచ్చేసాను నరకానికి, నేను చాలా మంచోడిని అంటాడు. పక్కోడితో ఆడి పక్కన ఇంకోటి కాలుతున్నాడు కదా, అసలు నేను చాలా మంచోడిని, నేను అసలు ఎంత బాగా బ్రతికానంటే నేను ఎప్పుడు వైట్ అండ్ వైట్ డ్రెస్లో ఉండేవాడిని అంటాడు. ఆ పక్కోడు అంటాడు, ఒరే మనం ఇలా మాట్లాడతామని ఆయన వస్తున్నాడు రా. ఎవరు? యేసుప్రభు ఎందుకు వస్తున్నాడు తెలుసా? మనుషుల పాపాలన్నీ బట్టబయలు చేసి శిక్షను కంప్లీట్గా అమలు చేయడానికి వస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక జాగ్రత్తగా చదవండి. ఇక్కడి నుంచి నేను చూపించబోయే ప్రతి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలననియు నియమింపబడెను. అమ్మ మనుషులకి ఎన్నిసార్లట మృతి? ఒక్కసారే అంటే అర్థం, ఒక్కసారే మృతి అంటే అర్థం ఏంటి? జన్మలు ఎన్నిసార్లు ఉంటాయి? ఒక్క జన్మే ఒక్కసారే మృతి. జాగ్రత్తగా వినండి, ఒకటే జన్మ ఒకటే చావు. సినిమాలో చూపించినట్టుగా 7 జన్మలు, మళ్ళీ ఏగై పుడతాను, మళ్ళీ నక్కై పుడతాను అవి నమ్మకండి. మనుషులు ఈరోజు ఏమంటున్నారంటే, చచ్చిపోయిన మనిషి ఈ జన్మలో ప్రేమ ఓడిపోతానట, వచ్చే జన్మలో మళ్ళీ ఏగై పుట్టేసి ప్రేమను కల్పించుకుంటాడట.
వచ్చే జన్మలో మళ్ళీ ప్రేమికుడిగా పుట్టేస్తాడట. ఇవన్నీ అబద్ధాలండి, పచ్చి అబద్ధాలండి. 7 జన్మలు 14 జన్మలు ఇచ్చిన ఒక జన్మకే దిక్కులేదు. 30 తిప్పలు పెడతాను జన్మ ఇచ్చినందుకు ఆయన్ని. నీకు 7 జన్మలు ఇచ్చి తిప్పలు పడతాడా? పుట్టిన నాట నుండి చచ్చిపోయేంత వరకు బాధ 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 బాధ. దేవుణ్ణి బాధ పెడుతున్న ఈ మనిషికి ఒక్క జన్మ ఇస్తేనే ఇంత బాధపడితే 7 జన్మలు 10 జన్మలు 14 జన్మలు ఇస్తాడా? ఈరోజు సోకాల్డ్ ఇంటలెక్చువల్స్గా మాట్లాడుకుంటున్న వాళ్ళు కూడా తెలిసి మాట్లాడతారో తెలుగు మాట్లాడతారో నాకు తెలియదండి. బ్రహ్మానందం గారు ఈ మధ్యకాలంలో ఒక మాట అంటున్నాడు. అందరూ పొగుడుతున్నారు, నువ్వు అసలు హాస్య బ్రహ్మ, అసలు నువ్వు మా అందరిని నవ్వించడానికి పుట్టావంటే ఇంకా మాటల్లో పొంగిపోయండి ఓ మాట అనేసాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ జన్మలో నేను బ్రహ్మానందంగా పుట్టాను, 1000 మందిని 1,00,000 మందిని 2 లక్షల మందిని నవ్విస్తున్నాను, వచ్చే జన్మలో ఏగై పుడతాను 10 ఏగలు నవ్విస్తాను అంటున్నాడు. ఇంక ఇతర జీవితకాలం నవ్వించుకుంటా ఉంటే జీవితం ఇచ్చిన ఆయన ఏం చేయాలో నాకేం అర్థం లేదండి. అది అంటే నీ ఇష్టమా? ఇంకా మనిషిగా పుట్టినా నవ్వించుకోవటమే, ఏకగా పుట్టినా నవ్వించుకో. నీ జీవితం నీదా? నీ ఇష్టమా? నీ ఇష్టమా? జీవితం ఇచ్చిన ఆయనకు ఆ జీవితం పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉండదా? నా కొడుకు కదా, నా కూతురు కదా, నా ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆ లోకానికి వెళ్ళావు కదా. ఆయన ఆశలు ఏం పండించాడట, ఎప్పుడు నవ్విస్తాడట, వచ్చే జన్మలో నవ్విస్తాడట. పంది పుడితే 10 పందులు నవ్విస్తాడట. పందులు నవ్వుతాయండి? నాకేం అర్థం అవ్వలేదు. ఏగలు నవ్వుతాయా? నవ్వైనా బాధైనా కష్టమైనా ఆయన స్వరూపంలో పుట్టిన నీకే ఇచ్చాడు, ఒక జన్మే ఇచ్చాడు. ఈగలు దోమలు కుక్కలు నక్కలు నీకు సేవ చేయడానికి పుట్టిన దేవదూతలవి. సబ్జెక్ట్ లేదండి ఈరోజు. అసలు ప్రపంచం దగ్గర క్రైస్తవుడు నోరు తెరవకపోతే సబ్జెక్ట్ లేదు ప్రపంచం దగ్గర. వాళ్ళు సోకాళ్ళు గొప్పలు అవ్వచ్చు లోకానికి, సబ్జెక్ట్ లేదు జన్మ మీద, జీవితం మీద అసలు అవగాహన లేదు. లోకం లేదో 4 సినిమాల్లో నటించో, లేదంటే 4 పథకాలు గెలిచో, లేదంటే 4 కోట్లు సంపాదించో, వ్యాపారం చేసి, లేదంటే క్రికెట్లో గొప్పడు అయిపోయో ఏవో లెక్చర్లు ఇస్తున్నారు తప్ప అసలు బ్రతుకు గురించి ఎవరికి తెలియదండి ఏమి. ఎంత బరాస్తున్నాడు చూడండి దేవుడు అక్కడ. 27వ వచనం మళ్ళీ చదువుతానే. మనుషులు ఒక్కసారే మృతి పొందవలననియు నియమింపబడెను. జీవితం ఇచ్చిన ఆయన ఒకటే జన్మ ఒకటే చావని నియమించాడు. నీ ఇష్టం కాదు, ఏగై పుడతాను, దోవై పుడతాను, నక్కై పుడతాను, లేదంటే మళ్ళీ ప్రేమికుడిని అయిపోయి మా ప్రియురాలు వెనకాల తిరుగుతాను. నీ ఇష్టం అనుకోండి, నీ జన్మ. జీవితం ఇచ్చిన ఆయన ఈ జీవితం గురించి చాలా ఖచ్చితంగా రాశాడు. ఒక్కసారే మృతి పొందాలని నియమింపబడెను. ఆ తరువాత బాబా వెంటనే ఏం జరిగిపోద్దట? చచ్చిపోయిన వెంటనే ఏం జరుగుతుంది చెప్పండి? తీర్పు. పాటలు ఏమి రాశారు? చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందని పాట రాశారు. పాట పాడండి, మీకు తెలిసేది. చస్తే ఏ గోళ లేదు, చస్తే ఏ గొడవ లేదు. గొడవ ఉన్నది అప్పుడే, చచ్చిన తర్వాత. చనిపోయిన మరుక్షణం మనిషికి ఏం జరుగుతుందటమ్మా? తీర్పు. ధనవంతుడికి ఏం జరిగింది? తీర్పు. లాజర్కి ఏం జరిగింది? తీర్పే, కానీ పరదేశుకు వెళ్ళిపోయే తీర్పు. వీడు నరకంలోకి వెళ్ళిపోయి కాలిపోయే తీర్పు. చచ్చిన మరుక్షణం మనిషికి తీర్పు జరుగుతుంది. మర్చిపోకండి. ఉరేసుకుని చచ్చిపోతాను, పరీక్షలో ఫెయిల్ అవ్వకపోతే చచ్చిపోతానంటే తీర్పులోకి వెళ్ళిపోతావు, శిక్షలోకి వెళ్ళిపోతావు. జీవితం ఇచ్చిన దేవుడు నీ జీవితాన్ని నువ్వు ఇచ్చుకోలేదు. నువ్వు కోరుకుంటా వచ్చిన జీవితం కాదది. నీ తల్లిదండ్రులు కోరుకుంటా వచ్చిన జీవితం కాదది. దేవుడు కోరిచ్చిన జీవితం అది. దేవుడు కళలు పండించడానికి వచ్చిన జీవితం అది. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చిన జీవితం అది. ఆయన మహిమపరచడానికి వచ్చిన జీవితాన్ని నువ్వెలాగయ్యా అంతం చేసేసుకుంటావు? నువ్వెలాగయ్యా పాపాలతో పాడు చేసేస్తావు? నువ్వెలాగయ్యా ఆయన కొరకు బ్రతకకుండా నీ ఇష్టానుసారం నువ్వు ఎలా బ్రతికేస్తావా జీవితాన్ని? నీ ఇష్టమా? లెక్క అడుగుతాను. ఏం చేసావు భూమి మీద జీవితం ఇచ్చినందుకు నా కొరకని లెక్క అడుగుతాను. ప్రపంచంలో ఎవరినైనా అడుగు, నీ జీవితం ఎలా వచ్చిందో ప్రపంచంలో ఎవరినైనా అడుగు. అమ్మ నాన్నలు అడుగు, నేను పుట్టాలని అమ్మ నాన్న మీరు కోరుకున్నారని అడగండి. వాళ్ళు ఏం చెప్తారు? మాకేం తెలుసు బాబు, నువ్వు పుట్టిన తర్వాత నువ్వు పుట్టావని మాకు తెలుసు. నువ్వు అసలు పుట్టేంత వరకు నువ్వు పుడతావో లేదో కూడా మాకు తెలీదు. చాలామంది తల్లిదండ్రులు ఎప్పటికే పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు. ఏరు పిల్లలు ఇవ్వలేదు దేవుడు వాళ్ళకి. మీ అమ్మ నాన్న గర్భాన నిన్ను పుట్టించాడు అంటే నీ జీవితం మీద ఆయనకి ఏదో ఆశ ఉంది. నువ్వేదో చేస్తావని ఆశపడ్డాడు. నీకేదో పనిచ్చి లోకాన్ని పంపించాడు. ఆయన కొరకు బ్రతుకుతావనుకున్నాడు. ఏమండి 2 దినాలు ఇక్కడ జరుగుతున్నది మీరు ఆలోచిస్తానండి. కష్టం అండి, కష్టపడుతున్నారండి. గొడ్లు కష్టపడినట్టు కష్టపడుతున్నారండి పిల్లలు. కుటుంబాలను విడిచిపెట్టి సామాల దగ్గర పడుకునే వాళ్ళు ఒకరు. రాత్రి అందరూ మీటింగ్ అయిపోయింది, హాగి ఇంట్లో పడుకుంటా ఉంటే కొంతమంది పిల్లలు వేదిక మీద పడుకున్నారు దోమల్లో.
రాత్రి వర్షం కురిచేస్తే ఆ వర్షంలో నిద్ర పట్టక లేచిపోయారండి పాపం. రాత్రి అంతా జాగారం అయింది. మళ్ళీ మధ్యాహ్నం నుంచి వచ్చారు, మళ్ళీ వంటలు చేశారు, మళ్ళీ వేదికలు సిద్ధం చేశారు, మళ్ళీ మీటింగ్ రెడీ చేశారు. ₹1000 ఖర్చు పెడుతూ కుటుంబాలను విడిచిపెట్టి ఏంటి అలాగ కాయ కష్టం దేవుడి కోసం అంటే, చచ్చిపోయిన తర్వాత తీర్పులోకి వెళతాం. ఆ తీర్పు దినాన దేవుడి దగ్గర నిలబడాలి అంటే మాకంటూ చెప్పుకోవడానికి ఏవో కార్యాలు ఉండాలి. మాకు జీవితాన్ని ఇచ్చాక తండ్రి, దర్శి పట్టణంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు 2 దినాలు అలుపెరగక కష్టపడిపోయాం తండ్రి, కష్టపడ్డాం తండ్రి, మీరిచ్చిన దేహాన్ని మీ పనికి ఇచ్చాం తండ్రి అని చెప్పుకోవడానికి వాళ్ళు జడ్జిమెంట్ డే రోజు దేవుడి ముందు పెట్టుకోవడానికి కార్యాలు సిద్ధం చేసుకుంటున్నారు. అమాయకులేం కదళ్ళు, బాగా తెలివైన వాళ్ళు, మరణం తర్వాత తీర్పు ఉందని గ్రహించిన వాళ్ళు, మరణం తర్వాత దేవుడి ముందు చేతులు కట్టుకుని నిలబడాలని బాగా గుర్తెరిగిన వాళ్ళు చక్కగా వాళ్ళ దేహాలు ఇస్తున్నారు, వాళ్ళ కష్టాన్ని ఇస్తున్నారు. ఇగో సభలు జరిపించారు 2 రోజులు. క్రీస్తు వస్తున్నాడన్న భయం ఉంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ తప్పనిసరిగా నిలబడాలని వాళ్ళకి అర్థమైపోయింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఏం జరుగుతుందండి క్రీస్తు న్యాయపీఠం ఎదుట? ఏం జరుగుతుందంటే తీర్పు జరుగుతుంది కదా, తీర్పు అవుతుంది కదా. మరి క్రీస్తు వచ్చి ఏం చేస్తాడు? 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అందరూ తీయండి బైబిల్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. జాగ్రత్తగా చదవాలి. ఇదే మీరు చాలాసార్లు చదివి ఉంటారు, జాగ్రత్తగా వినాలి ఈరోజు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో అండలం చేయండి. దేంతోనట? దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఎందుకు రావాలట? న్యాయపీఠం ఎదుట ఎందుకు నిలబడాలట? అసలు న్యాయపీఠం ఎదుట దేవుడు ఏమడుగుతాడట? నువ్వు దేహముతో భూమి మీద మంచి పనులు చేసావా, దేహముతో భూమి మీద చెడ్డ పనులు చేసావా? చాలామంది అంటున్నారు నా జీవితం నా ఇష్టం. నీ ఇష్టం ఏంటయ్యా? నీది కాదయ్యా జీవితం, నీది కాదయ్యా ఆ దేహం, నీది కాదయ్యా. దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. దేహం ఆయిందైతే ఆ దేహం మీద పెత్తనం ఎక్కడది నీకు? ఆ దేహం నీది కాదయ్యా, దేవుడిది. ఆయన పని కొరకు వాడతావని ఆ దేహంలో బిగించిన అవయవాలతో ఆయన మహిమపరుస్తావని ఆ జీవితాన్ని ఇచ్చాడు. ఎంత బాగా రాస్తున్నాడు అంటే 10వ వచనంలో, యేసుక్రీస్తుల వారి పీఠం ఎదుట, న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుందంటే, 10వ వచనం మళ్ళీ చదువుతాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అండర్లైన్ చేయండి, తాను జరిగించిన క్రియలు అంటే యేసుక్రీస్తుల వారి ఎదుట జడ్జిమెంట్లో ఆయన మాట్లాడేవి ఏంటంట? వేటి గురించి మాట్లాడతాడట? క్రియలు. ఏం పనులు చేసావు? దర్శిలో మీటింగ్ పెట్టారు కదా, ఆ మీటింగ్లో నువ్వేం పని చేసావు? లేదా నువ్వు ఎక్కడైనా సువార్త పనులు పెట్టి నువ్వు మీటింగ్లో ఏమైనా పనులు చేసావా? ఏం పని చేసావు? ఏమండి ఈరోజు పేరుకు క్రైస్తవులండి, అసలు ఏ క్రైస్తవుడి జీవితంలోనూ సువార్త పని కనపడటం లేదు ఎక్కువగా. సొంత కార్యక్రమాల్లో బిజీ. మరలా ఆ కార్యక్రమాల కోసం పాస్టర్ గారి దగ్గరకు వచ్చి మేము పలానా పని చేయాలనుకుంటున్నాం, మా కోసం ప్రార్థన చేయండి. మరి దేవుడి పని ఎప్పుడు చేస్తావు? నీ పని చేసుకోవద్దు అంటం లేదు, మీరు ఉద్యోగం చేసుకోండి, వ్యాపారం, ఎప్పుడు అదేనా? దేహంతో దేవుడు పని చేయరా? ఒక 6 నెలలకో 3 నెలలకో 2 నెలలకో సంవత్సరానికో దేవుడి కార్యక్రమాలు ఏమి పెట్టుకోరా? ఏమి చేయరా? ఎప్పుడు మీ పనులేనా? ఎప్పుడు మీ కార్యాలేనా? ఇప్పుడు పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను, నేను ఆశ్చర్యపోయానండి. ముంబైలో ఒక ఆవిడండి చేపలు అమ్ముకునేదట. మొన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, చేపలు అమ్ముకునే వృత్తి అట. ముంబై అనగానే సముద్రం ఉంటుంది, అక్కడ చేపలు ఎక్కువగా దొరుకుతాయి. చేపలు అమ్ముకోనే పని చేసుకునే ఒక పెద్ద ఆవిడ, ముసలావిడ, చర్చికి వెళ్ళే ఆవిడ, ఆదివారం చర్చికి వెళ్తుంది, మిగతా రోజులు చేపలు అమ్ముకుంటుంది. ఆవిడ చేసే వ్యాపారాన్ని, ఆవిడ జీవితాన్ని సువార్తగా ఎలా మార్చేసిందంటే, చేపలు పట్టుకుని ఇంటింటికి వెళ్ళి ఆ చేపల పుట్ట తెంపటం, బేరాలు ఆడుతారు కదా, వాళ్ళకి యేసుప్రభు గురించి సువార్త చెప్పేదట. చేపలు అమ్ముతూ సువార్త చెప్పండి 800 మందిని చర్చికి నడిపించిందట. 800. అసలు విన్న తర్వాత నాకు మతిపోయిందండి. 800 మందిని కాపాడేసిందా చేపలు అమ్ముకుంటూ సువార్త చెప్పి. మీలో ఎంతమంది ఈరోజు మీ సంఘాలకి నడిపిస్తున్నారు?
ఎంతమందిని ప్రభు చెంతకు నడిపించారు? ఎంతమందికి రోజు మీరు సువార్త చెప్తారు? ఎంతమంది ఆత్మల పట్ల మీరు భారం కలిగి ఉన్నారు? ఎంతమందికి వాక్యాన్ని పంచుతున్నారు? బైబిల్లో ఉన్న వాక్యాలు చదువుతుంటే మీకు ఎలా అనిపిస్తుందండి? అమ్మో, దేవుడు బాధ కదండి, దేవుడు కష్టం కదండి, దేవుడు వేదన కదండి, ఆత్మల పట్ల ఆయన పడుతున్న మనోవేదన నాకు అర్థమైంది కదా, నేను ఆయనకు ఒక ప్రతినిధిగా, ఆయనకు ఒక ఆయుధంగా, ఆయనకు ఒక సాధనంగా వాడబడాలి అని. ఇప్పుడు ఈరోజు ఎవరికన్నా ఉంటుందా మనసు? చేపలు అమ్ముకునే ఆవిడ 800 మందిని ఎక్కడికి నడిపించింది? దేవుని దగ్గర. బైబిల్ ఒక ఆవిడ ఉంటుంది, మీకు తెలిసేమో. యేసుక్రీస్తుల వారు మార్చారు ఆవిడని, ఒక్క ఆవిడని మార్చాడు. సమరయ స్త్రీ బావి దగ్గర నీళ్ళు తోడుకోవడానికి వచ్చింది, ఆవిడతో మాట్లాడాడు. ఆవిడ మార్చాడా? మార్చాడు. మార్చిన తర్వాత సమరయ స్త్రీ ఏం చేసింది చెప్పండి బైబిల్లో? ఆ కొండ అక్కడ విడిచిపెట్టింది, పరుగున తన ఊరికి వెళ్ళిపోయింది. అంటే ఊరికి వెళ్ళిపోయి ఏం చెప్పింది చెప్పండి? ఊరోళ్ళతో ఏమన్నది ఆవిడ? ఇదిగో, నేను చేసిన పాపాలన్నీ నాతో చెప్పిన మెస్సయ్య, నాతో చెప్పిన ప్రవక్త, మన రక్షకుడు నేను కనిపెట్టేశాను. ఆయన నా జీవితాన్ని బాగు చేశాడు. ఆయన నా జీవితంలో నేను చేసిన తప్పులన్నీ కూడా నాకు ఎత్తి చూపించాడు. ఇలా బ్రతకూడదమ్మా, దేవుని కుమార్తెవు కదా అని నాకు బుద్ధి చెప్పాడు, నాకు సువార్త చేశాడు, నా మనసు మార్చాడు. పరలోకంలో ఉన్న దేవుడు ఈ జన్మ పట్ల కన్నా కలలు చెప్పాడు, నా బ్రతుకుని మార్చేశాడు. అయ్యో, ఆయన చాలా బాగా చెప్తున్నాడు జీవితం గురించి, రండి రండి మన మనసులు మార్చుకుందామని ఆ ఊరోళ్ళందరినీ యేసుప్రభు దగ్గరికి పట్టుకొచ్చింది. ఎవడి విమర్శతే నాన్న యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట ఆ సమరయ స్త్రీ నిలబడింది అనుకోండి, ఏం చెప్పుకుంటా చెప్పండి? ఏం చెప్పుకుంటుంది? ప్రభువా, నువ్వు రక్షించిన తర్వాత మా ఊర్లో చాలా మందికి సువార్త చెప్పి నువ్వు బ్రతుకున్నప్పుడు కదయ్యా నీ దగ్గర తీసుకొచ్చాను అంటది. వెరీ గుడ్ అమ్మా, పాస్, నువ్వు వెళ్ళిపో, నువ్వు పరదేశికి పరలోకానికి అర్హురాలువి అంటాడు. జాగ్రత్తగా వినండి. ఇందాక నేను చెప్పాను కదా, ముంబైలో చేపలు అమ్ముకునే ఆవిడ నిలబడింది. ఆవిడ గురించి ఏమంటాడు? వెరీ గుడ్ అమ్మా, చేపలు అమ్ముకుంటూ కూడా 800 మందికి సువార్త చెప్పావా, నా దగ్గరకు నడిపించా, వెరీ గుడ్ వెరీ గుడ్, నువ్వు పరలోకానికి కన్ఫర్మేషన్ అంటాడు. అదే లైన్లో మీరు నిలబడ్డారు వాళ్ళ వెనకాల. పోను ఆ సమరస్తి వెనకాల, ఆ చేపలు అమ్మాయి అనుకునే ఆవిడ వెనకాల నిలబడి వరుసగా ఇలా లైన్లో ఒక్కొక్కరు వెళ్ళాలి. మీ లైన్ వచ్చింది, అలా నిలబడ్డారు అక్కడ. ఏం పేరు నీ పేరు? పలానా పేరు. ఎక్కడ పుట్టావు? దర్శి. ఏ మండలం అది? దర్శి మండలమేనా? దర్శి మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానండి. బాప్తిజం తీసుకున్నావా? తీసుకున్నానండి. ఎవరికైనా సువార్త చెప్పావా? సువార్త అంటే ఏంటి ప్రభువా? తీసేయండి అంటున్నా అంటాడు. అంతే. దూతలు ఉంటాయి పక్కన, లాగేయండి. ఇక బైబిల్ చదువుకోవా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కనీసం ప్రకటించడం రాకపోతే ప్రకటించే వాళ్ళకి సహకారులుగా. అసలు ఏమి చేయలేదా నా కోసం? నీకోసమే బతికేవా? నీకోసమే చచ్చిపోయావా? నేను ఇవ్వబోయే రాజ్యానికి నీకు అర్హత లేదు. ఎందుకంటే అక్కడ రాస్తున్నాడు చూడండి, ఎంత బాగా రాశాడో. 10వ వచనం మళ్ళీ చదువుతాను చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున. ఏ క్రియలు చేసావు దేవుడికి? పిల్లకి పెళ్లి చేసావు, పిల్లలకి చదువు చెప్పించావు, నీకు ఏ వస్తువులు కొనుక్కున్నావు, నీకు బంగారం కొనుక్కున్నావు, నీకు ఇల్లులు కొనుక్కున్నావు, నీకు పొలాలు కొనుక్కున్నావు. దేవుడికి ఏం చేశావు? తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే. చూసారా, మంచివి చెడువి రెండు కూడా. అంటే ఇక్కడ నాకు డౌట్, మీరు బాగా ఆలోచించాలి. అంటే యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుటికి మంచి చేసిన వాడు నిలబడతాడట, చెడు చేసినోడు కూడా నిలబడతాడా? అంటే మర్డర్లు చేసినోడు కూడా నిలబడతాడా? దొంగతనాలు చేసినోడు, వ్యభిచారాలు చేసిన వాళ్ళు, మోసాలు చేసిన వాళ్ళు, మాటలతో అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతికిన వాళ్ళు అందరూ ఆయన ఎదుట నిలబడి. జాగ్రత్తగా వినండి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు నిలబడతారు. దేనిని బట్టి మంచోళ్ళు అంటాడు, దేనిని బట్టి చెడ్డవాళ్ళు అంటాడు. ఈ క్లారిఫికేషన్ ఉండాలి మీకు. ఎవరు చెడ్డోళ్ళు, ప్రభు దృష్టిలో ఎవరు మంచోళ్ళు, ఇద్దరు నిలబడ్డారట. మనం అనుకుంటాము లోకంలో నేను ఏ తప్పు చేయలేదండి, అతను నీతిమంతుడండి, మంచిగా బ్రతికాడండి, దాన ధర్మాలు చేసిన మంచోడేనా? నీకు మంచోడేమో, ఆయనకు మంచోడు కాదు. ఎందుకంటే లూకాసు వార్త 16వ అధ్యాయంలో మీరు చదువుకున్నప్పుడు, ధనవంతుడు లాజరు గురించి మీరు చదువుకున్నప్పుడు, వాడికి తీర్పు తీర్చబడింది. ధనవంతుడికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ఏమన్నా అక్కడ వాడి గురించి చెప్తున్నప్పుడు ఆ ధనవంతుడు వ్యభిచారం చేశాడని ఏమన్నా ఉందా? దొంగతనం చేశాడని ఉందా? నరహత్య చేశాడని ఉందా? ఏమని ఉంది చెప్పండి అక్కడ? వాడు తన జీవితకాలం అంతా
లోక 16:25 ధనవంతుడి గురించి అబ్రహాం గారు చెప్తాడు, రాసుకున్న తర్వాత చదువుకోండి. లోక 16:25 ఉంటుంది, నా కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా బ్రతికావు. అదే కేసు అన్నాడు, అంతే. మీకేమర్థమైందో? కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించావు, నాకిష్టమైన కష్టాన్ని అనుభవించలేదు. సభలు చేయటం కష్టం అండి, చెప్పాను కదా. దోమలు కుట్టేస్తూ పడుకున్నారు పిల్లలు ఇక్కడ, వంటలు చేయడానికి కలిసిపోతున్నారు ఆడపిల్లలు అక్కడ. ₹1000 కష్టం. సభలు అంటే మామూలుగా జరుగుతాయి అనుకుంటున్నారా? ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారు, ఎందుకు ఇన్ని వేదనలు భరిస్తున్నారు అంటే, దేవుడు చెప్పాడు దేవుడు పని చేయమని. ఆ పనిలో శ్రమ వస్తున్నా, కష్టం వస్తున్నా, కన్నీరు వస్తున్నా ఓర్చుకోవాలి. మేము ఓర్చుకోవాలి. దేవుడు అనగానే సుఖాలు అనుభవించడం కాదు దేవుడు పేరిట. దేవుడు ఆశీర్వాదాల పేరట ఆస్తులు అనుభవించడం కాదు. దేవుడు పని పేరట కష్టాన్ని, శ్రమను కూడా నువ్వు భరించాలి. నిజంగానండి, ఒరిజినల్ క్రిస్టియానికి దేవుడు రాయించిన మాట ఫిలిప్పీ 1:30 ఉంటుంది. ఇదిగో మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమపడుటయు ఆయన పక్షముగా మీకు అనుగ్రహించబడింది అని ఉంటుంది. యాజ్ తీసుకెలాగా ఉంటుంది చదువుకోండి. అక్కడ విశ్వాసం ఉంచితే సరిపోదు, ఆయన పక్షాన శ్రమ పడాలి అని రాయబడింది బైబిల్లో. పౌలు గారు అంటారు, అపోస్తలుల కార్యాలు 14:22 చదివారు అనుకోండి, మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. శ్రమ క్రైస్తవుడికి భాగ్యం అండి, అనుగ్రహించబడిందట. భాగ్యాన్ని ఎవరెత్తుకున్నారు ఈరోజు? యవన కాలమున కాడి మోయట నరునికి మేలు. ఎవరడు వచ్చాడండి కాడెత్తుకోవడానికి, సువార్త కాడెత్తుకోవడానికి? సేవకు వచ్చే వాళ్ళందరూ వృద్ధులైపోయిన తర్వాత ఏమండి, వృద్ధాప్యంలో సేవకు వచ్చిన వాళ్ళే ఎక్కువ. యవన కాలం అంతా లోకం కొరకు వాడేశారు. అసలు కొంతమంది అయితే ఏ కాలంలోనూ సేవకు రావటం లేదు. లోకం 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 లోకంలో బ్రతకటం. దేవుడు అంటున్నాడు నువ్వు దేహముతో జరిగించినవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, మంచివా చెడ్డవా వాటి క్రియల చొప్పున నువ్వు ఏవేవైతే దేహంతో జరిగించావో వాటి ఫలము ప్రతి వాడు పొందునట్లు మనమందరము ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ఏమన్నా ఒక మాట ఇక్కడ, అక్కడ క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ ప్రత్యక్షం అవ్వాలా? అందరూ ఉండాలా? జాగ్రత్తగా వినండి. అందరూ అంటే ఎవరు చెప్పండి? అందరూ అంటే ఎవరు? క్రైస్తవులు ఒకళ్ళే నిలబడతారు అక్కడ? భూమి మీద దేవుణ్ణి నమ్మినవాడు, దేవుని నమ్మనివాడు, ప్రతి దేశానికి చెందినవాడు, ప్రతి భాష మాట్లాడేవాడు, జాగ్రత్తగా వినండి, ఆరిన నేల మీద నరరూపమెత్తి బ్రతికి చచ్చిపోయిన వాళ్ళు ఆదాము మొదలుకొని యేసుక్రీస్తుల వారి 2వ రాకడ వరకు భూమి మీద ఎంతమంది, ఎన్ని కోట్ల మంది, ఎన్ని వందల వేల కోట్ల మంది, కోట్ల మందిని పుట్టారో వాళ్ళందరూ భూమి మీద బ్రతికి చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట అలాగా నిలబడాలి. ఎందుకు నిలబెట్టాడు? తీర్పు ఆల్రెడీ అయిపోయింది కదా, భూమి మీద ఉండగానే తీర్పు తీర్చబడింది కదా. ఎందుకు నిలబెట్టాడు మళ్ళీ అక్కడ? ఎందుకు నిలబెట్టాడు తెలుసా? భూమి మీద పాపాలు చేసింది ఏది చెప్పండి? పాపాలు దేంతో చేస్తాం? నా వైపు చూడండి. పాపాలు మనిషి దేంతో చేస్తాడు? దేహంతో. దేహం ఎక్కడో చచ్చిపోయిన తర్వాత హాయిగా శ్మశానంలో పడుకుని ఉంది. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? నరకానికి వెళ్ళిపోయింది, కాలుతుంది. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు ఆత్మతో. ఏంటి ఇక్కడికి వచ్చావంటే, నాది ఏం తప్పులేదు బ్రో, అది చేయించింది నాతో. ఎవరు? పట్టుకురండి రా. ఏవి? మత్తయి సువార్త తీయండి. ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 తీయండి బైబిల్లో. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు కూడా వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై కూర్చున్నాడు. సమస్త జనమును ఆయన ఎదుట పోగు చేయబడతారు. ఏమండి, ఇది మీరు యేసుక్రీస్తుల వారి 2వ రాకడలో ఏం జరగబోతుందో రాయబడిన మాట. ముందు ఇక్కడ తర్వాత వద్దాం, క్షమించండి. యోహాను సువార్తకి రండి. యోహాను సువార్త 5వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28 చదువుతాం. ముందు అక్కడికి వస్తాను, మళ్ళా ఈ రెఫరెన్స్ ముందు చదువుతాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం.
దీనికి ఆశ్చర్యపడకండి. ఒక కాలం వస్తుంది, ఏమన్నా అది అండర్లైన్ చేయండి. ఆ కాలమున సమాధులలో ఉన్నవారు అందరా సేవ చేసిన వాళ్ళ? ఏమున్నదమ్మా బైబిల్లో? సమాధులలో ఉన్న వాళ్ళు అందరూ భూమి మీద పుట్టి సమాధి అయిన వాడు అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు లేస్తారు, కీడు చేసిన వారు లేస్తారు. జాగ్రత్త వినాలి. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదరు. సమాధిలోకి వెళ్ళిన ప్రతి వాడు బయటికి రావాలి. చచ్చి సమాధి చేసిన ప్రతి వాడు నిలబడాలి. ఎవరి ముందు? యేసుక్రీస్తు ముందు. తాగి చచ్చిపోయాడా? లేగరా, నీ పని ఉంది. వ్యభిచారం చేసి రోగాలు చేసుకుని చచ్చిపోయాడా? లేగరా, నీ పని ఉంది. ఉగ్రవాదిగా మారిపోయి అనేక మందిని చంపి చచ్చాడా? లేగరా, నీతో పని ఉంది. లెగో. సమాధులలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలట? బయటికి రావాలి. అందరూ అంటే మేలు చేసి సమాధికి వెళ్ళిన వాడు ఉన్నాడు, సమాజానికి కీడు చేసి సమాధికి వెళ్ళిన వాడు ఉన్నాడు. ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా మారిపోయి, నరహంతకులుగా మారిపోయి మనుషులు చంపుతున్న వాళ్ళు లేరండి ఈరోజు భూమి మీద. దొంగలుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, ఎన్ని నేరాలండి, ఎన్ని పాపాలండి. దేవుడు సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా. ఏమని మధ్యకాలంలో సొసైటీ ఎంత దరిద్రంగా తయారైందంటే మగళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఆ పెళ్లికి మళ్ళీ అమ్మనాళ్ళు దగ్గరుండే పెళ్లి చేస్తున్నారు. పురుషులు పెళ్లి చేసుకోవటం, స్త్రీలు పెళ్లి చేసుకోవటం. అసలు ఏంటన్నాడు? అసలు సొసైటీని చూస్తాడు వాంతి వచ్చేస్తుంది. సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా భయంకరమైన పాపపు కార్యక్రమాలు చేసి చచ్చిన ప్రతి వాడు యేసుక్రీస్తుల వారు వస్తున్న రాకడలో ఆ సమాధుల్లో నుంచి వాడు ఏం చేయాలట? సమాధిలో ఏం పడుకుంటా చెప్పండి? ఆత్మ, శరీరమా? ఆత్మ ఆల్రెడీ ఎక్కడుంది, దానికి అయిపోతుంది అక్కడ వేడి సెగ. ఈలోపు ఇది హాయిగా పడుకుంది కదా, దీన్ని కూడా లేపండి. ఎందుకంటే దేవుడు ఆత్మను శరీరమును రెండింటిని ఎక్కడేస్తాడట? అగ్నిలో. నువ్వు హాయిగా దర్శిలో తిరిగేసి అన్ని ఎంజాయ్ చేసి పడుకుంటానంటే ఎలాగా? రగమ్మ దర్శిలో పడుకున్నావు కదా అంటాడు. దర్శిలో ఉన్న సమాధుల తోటలోనే లేపండి. లేచిన వాటిల్లో ఎవడు నా కొరకు బ్రతికి తన దేహాన్ని మట్టిలో కప్పెట్టాడు, ఎవడు నా కొరకు బ్రతిక తన దేహాన్ని సమాధుల్లో దాచుకున్నాడు, వాడి కొరకు వాడు బ్రతికి ఎవడు చచ్చాడు. లేపండి, సమాధులను ఓపెన్ చేయాల్సిందే. కేసు అయిందనుకోండి, చచ్చిపోయిన తర్వాత వ్యక్తి మీద ఏదో మాకు అనుమానంగా ఉంది, అతని చోవ మీద అన్నారనుకోండి, అప్పటికి పాతి పెట్టేసినా సరే తర్వాత పోలీసులు వచ్చి ఏం చేస్తారు? ఓపెన్ చేసి పోస్ట్ మార్టం చేయాల. ఆ బాడీ మాకు కావాలని అడుగుతారు. పోలీసు వాళ్ళే బాడీ అడిగితే పాపాలతో చచ్చిపోయిన బాడీని దేవుడు అడగడా? హాయిగా గోతులో రెస్ట్ తీసుకుందాం అనుకుంటుందా? అది కుదరదట. సమాధులలో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలట? బయటికి రావాలి. ఎందుకు రావాలి బయటికి? అక్కడే రాశాడు చూడండి, అక్కడే రాశాడు. మళ్ళీ చదువుతారు అది. ఎందుకు రావాలట? మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వాళ్ళు తీర్పు అనగానే యేసు ప్రభువు ముందు నిలబడాలి. ఎలాగా? ఆ దేహము ఆత్మ రెండు కలిసి నిలబడాలి. ఏం చేశారు భూమి మీద? ఆ జీవితాన్ని ఎందుకు వాడారు? ఆ జీవితంలో మీరు నా కోసం చేసినవన్నీ, మీకోసం చేసుకున్నవన్నీ, చేసిన పాపాలన్నీ, చేసిన పరిశుద్ధ కార్యక్రమాలు ఏవి? ఆ దేహాలు నా కొరకు ఉపయోగపడిన రోజులేవి? ఏం చేశారు? ఆ జీవితంతో ఏం చేశారు? అడుగుతాడండి దేవుడు, లెక్క అడుగుతాడండి. తిన్నాను, త్రాగాను, పడుకున్నాను, ఎంజాయ్ చేశాను, లోకాన్ని అనుభవించాను. ఏమంటే ఈరోజు కల్చరాలా ఉందంటే తిన్నావా, త్రాగావా, పడుకున్నావా, ఇంకా ఆనందం వస్తే అక్కడక్కడ గెంతులేసావా, ఇంతే. తినటం, త్రాగటం, పడుకోవటం, లేచి గెంతులేయటం, ఇంతేనండి సొసైటీ. దానికోసమే బతుకుతుంది. వాటి కోసమే ఉద్యోగాలు, వాటి కోసమే చదువులు, వాటి కోసమే టెక్నాలజీ. ఎంత భ్రష్టు పట్టిందండి సమాజం. అని ఒక్కడ మర్చిపోయారు, జీవితం ఇచ్చిన ఆయన నీ కొరకు నువ్వు బ్రతికి సమాధికి వెళ్ళిపోతే సమాధుల్లో నుంచి కూడా కాలర పట్టుకుని బయటికి లాక్కొస్తాడు. ఏం చేసావు నీ బ్రతుకులో? ఏమి నా కార్యాలేవి? ఏం జరుగుతుందో తెలుసండి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుందో తెలుసా? అందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. నిలబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్రకటన గ్రంథం తీయండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుందో చెప్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం తీయండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు
ఏమంటే పైనుంచి చదువుతారు ఇంకా బాగుంటుంది. మరియు ధవలమైన సింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను. తీసేశాడు అనమాట. పారిపోవడం అంటే భూమి అయిపోయింది, టైం వెళ్ళిపో, రెస్ట్ తీసుకో అన్నాడు. భూమి వెళ్ళిపోయింది, ఆకాశం వెళ్ళిపోయింది. మధ్యాకాశంలో యేసుక్రీస్తుల వారు ముందు నిలబడిపోయారు మృతులందరూ. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. వాటికి నిలువ చోటు కనబడకపోయిను. 12వ వచనం, మరియు గొప్పవారేమి కొద్దివారేమి. గొప్పవారు కొద్దివారు అంటే నేను లోకంలో బిలియనీర్ని, నా కుర్చీ ఏంటంటే పారావతల కంటాడు అక్కడ. నేను భూమి మీద కలెక్టర్ని, భూమి మీద నేను ముఖ్యమంత్రిని, భూమి మీద నేను ప్రధాని, ఎవడైతే లైన్లో నిలబడి అక్కడ అంటాడు అంతే. గొప్పవారైనా కొద్దివారైనా, జాగ్రత్తగా వినండి, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆయన సింహాసనం ఎదుట నిలవబడుట చూచితిని. మృతులైన వారు అందరూ అండలం చేయండి. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తుల వారి రెండవ రాకడ వరకు ఈ భూమి మీద పుట్టి చచ్చిన ప్రతి వాడు ఆయన సింహాసనం ఎదుట నిలవబడాలి. ఇందుకు ఏం జరుగుతుంది అక్కడ చెప్తున్నాడు. అప్పుడు గ్రంథములు విప్పబడెను. చూసారా ఏం విప్పబడతాయట? డైరీస్. యేసన్ గారి డైరీ ఓపెన్ చేయండి. గొప్ప వెనకాల దానియేలు ఉన్నాడు, ఓపెన్ చేయండి. ఆ చివరిన సేవకులు యాకోబు ఉన్నాడు, ఓపెన్ చేయండి. ఇగో పక్కన ప్రసంగం చెప్పాడు ప్రతాప్, డైరీ ఓపెన్ చేయండి. ఆ చివరి ఇంకో దైవజనుడు ఉన్నాడు మహేష్, ఓపెన్ చేయండి. వెనకాల నాజర్బాబు ఉన్నాడు, ఓపెన్ చేయండి. వీళ్ళ డైరీలు ఓపెన్ చేయండి. ఏంటండి ఇంతకీ డైరీలు ఏంటవి? ఏంట గ్రంథాలు? డే 1 భూమి మీద నువ్వు పడ్డావు కదా, ఆ డే 1 నుంచి ఏం చేస్తున్నావో రాసిన డైరీ అది. నీ కొరకు నువ్వెన్ని చేసుకున్నావో రాస్తున్నాడు, ఆయన కొరకు నువ్వెన్ని చేసావో రాస్తున్నాడు. ఆయన కొరకు చేసినవన్నీ జీవగ్రంథంలో రాస్తున్నాడు, నీ కొరకు చేసినవన్నీ ఒక గ్రంథం పక్కన పెట్టాడు నీ కోసం తీర్పు తీర్చడానికి. అయ్యగారు నువ్వేం చేసావు మొత్తం లెక్కలు చెప్పాలి కదా. ఎన్ని పాపాలు చేసావు లెక్కలు చెప్పాలి కదా. ఎంత తిండి తినేసావు లెక్కలు చెప్పాలి కదా. ఎన్ని భయంకరమైన మాట్లాడేసావు లెక్క చెప్పాలి కదా. ఎన్ని భయంకరమైన చూసావో లెక్క చెప్పాలి కదా. ఎంతటి భయంకరమైన ప్లేసుల్లో ఆడావో, గెంతావో, కాళ్ళతో నడిచావో చెప్పాలి కదా. ఎన్ని భయంకరమైన పాపాలు చేతులతో చేసావో చెప్పాలి కదా. గ్రంథాలు ఓపెన్ చేయండి. గ్రంథములు విప్పబడెను. చూడండి తర్వాత, గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమని వేరొక గ్రంథమును ఆయన కొరకు చేసినవన్నీ జీవగ్రంథంలో రాసుకుంటున్నాడు. నీ కొరకు చేసినవన్నీ స్పెషల్గా డైరీ మెయింటైన్ చేస్తున్నాడు నీకోసం. ఏంటండి దేవుడు ఎంత బాగా రాస్తున్నాడు బైబిల్. జీవితాన్ని ఎంత బాగా భద్రం చేస్తున్నాడు. మరణం తర్వాత లెక్కలు అడగడానికి భయం లేదా? ప్రభు అనగానే ఆశీర్వాదాలు, ప్రభు అనగానే దీవెనలు, ప్రభు అనగానే స్వస్థతలు. ఇవనుకున్నావా సభ అంటే? ఇవనుకున్నావా క్రైస్తవ్యం అంటే? లెక్కలు చెప్పాలి. నువ్వు చేసిన ప్రతి దానికి లెక్క అడుగుతాడు. ఎంత బాగా రాస్తున్నాడంటే, మృతులైన వాళ్ళందరూ నిలబడ్డారట, జీవ గ్రంథాలు విప్పబడ్డాయట, జీవ గ్రంథం అని వేరొక గ్రంథము విప్పబడిందట. నెక్స్ట్, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు. చూసారా, సింహాసనం ఎదుట నిలబడిన వాళ్ళందరూ క్రియలట. ఏం చేసావు ప్రభుకి? ఏమైనా సువార్త చేసావా? ఏమైనా సభలు చేసావా? ఏమైనా సాకారం చేసావా? కనీసం దేవుడు పని చేస్తున్న వాడికి పట్టిన అన్నం పెట్టావా? వాడు ఆకలి తీర్చావా? వాడికి మందులు ఇచ్చావా? వాడికి ఏమైనా దాహం తీర్చావా? ఎవరండి రోజు దేవుడి కొరకు బ్రతుకుతున్న వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారండి? సేవకుడు అనేసరికి చిన్న చూపు, వాక్యం చెప్పేవాడు అనేసరికి కింద నుంచి పైకి ఆడేదో అంటరాని వాడు చూసినట్టు చూడటం. దేవుడు పని చేసేవాడిని ఎవరికొంది భయం చూపిస్తాను ఇప్పుడు నేను. గ్రంథాలు విప్పబడుతున్నాయి, జీవ గ్రంథము విప్పబడింది. వాటిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం సింహాసనం మీద కూర్చున్న యేసుక్రీస్తుల వారి మృతులకి ఏం చేస్తున్నాడట? తీర్పు అంటే తీర్పు ఆల్రెడీ భూమి మీద జరిగింది, దానికి ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తున్నాడు. ఏమంటే మీకు ఇది ఇక్కడ జరిగింది ఏంటి, అక్కడ జరిగింది ఏంటో మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. జాగ్రత్తగా వినండి, అర్థం కావాలి ఇవి. ఉదాహరణలు చెప్తే కానీ మీకు అర్థం అవ్వవు. నేరం చేసినప్పుడు అండి, నేరం చేసిన వెంటనే ఫస్ట్ ఖైదీని, ముద్దాయిని ఎక్కడ తీసుకెళ్తారు తెలుసా మీకు? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఫస్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు అతని మీద. ఎఫ్ఐఆర్ బుక్ చేసి కస్టడీ అంటారు దాన్ని, జైల్లో పెడతారు. పోలీస్ స్టేషన్కి సంబంధించిన జైలు ఉంటుంది, చిన్నది, జస్ట్ కస్టడీ. అక్కడ 3 days 4 days 5 days ఉంచుతారు, చిన్న కస్టడీ. అది కస్టడీలో పెడతారు. ఆ కస్టడీలో పెట్టిన తర్వాత కోర్టు ప్రొసీజర్ ఉంటుంది. ఇతను కోర్టుకు ముందు నిలబెట్టాలి. 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వాళ్ళకి సెలవులు ఏమి లేకపోతే త్వరగానో ఈ ముద్దాయిని తీసుకెళ్ళి ఎక్కడ నిలబెడతారు? మళ్ళీ కోర్టులో నిలబెడతారు. అక్కడ ఎవరు ఉంటారు? జడ్జి గారు ఉంటారు. జాగ్రత్తగా వినండి. ఆ జడ్జి గారు
అక్కడ వీడు నిజంగా నేరం చేస్తే తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పే భూమి. నా మాట మీకేం తీరుస్తుంది? తీర్పు తీరుస్తుంది. అటు తీర్పు జడ్జిమెంట్ ఎక్కడొచ్చేస్తుంది మనిషికి? భూమి మీద. ఒకవేళ వీడు నేరం చేశాడు, వీడిని ఉరి తీసేయండి అన్నాడు అనుకోండి జడ్జి గారు, కోర్టులో ఉరి తీస్తారా? తీరు. మళ్ళీ ఎక్కడ పట్టుకెళ్తారు? సెంట్రల్ జైలు ఉంటుంది. ఆ సెంట్రల్ జైల్లో ఉరి చేసే ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, మళ్ళీ వీడిని అక్కడికి పట్టుకెళ్ళాలి. అది మీకు అర్థమైతే, ఇది మీకు అర్థమైతే, భూమి మీద మనం అందరం తీర్పు పొందేస్తున్నాం. తీర్పు అమలైపోతుంది, జడ్జిమెంట్ వచ్చేస్తుంది భూమి మీద. కానీ తను అమలు చేసిన తీర్పు అమలు చేయడానికి, కంప్లీట్గా తీర్పులో ఆ శిక్షను నీ మీద అప్లై చేయడానికి యేసుక్రీస్తుల రెండవ రాకడలో వస్తున్నాడు. ఇక్కడ జడ్జిమెంట్ అయిపోయింది, అక్కడ అమలవుతుంది. మృతులు అందరూ వచ్చేసారు. కీడు చేసిన వాళ్ళు, మంచి చేసిన వాళ్ళు అందరూ వచ్చేసి ప్రభు ముందు నిలబడ్డారు. గ్రంథాలు ఓపెన్ అవుతున్నాయి. వెంటనే నీకు ఈ సెక్షన్ ప్రకారం శిక్ష పడింది, నీకు ఈ సెక్షన్ ప్రకారం శిక్ష పడింది. మృతులందరికీ కూడా చెప్తున్నాడు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు ఈ పాపం చేసావు, అందుకే నీకు ఈ నరకం. విత్ ప్రూఫ్స్ అండి. చెప్పాను కదా, 8K కెమెరాతో రికార్డింగ్ చేసి గ్రంథాలన్నీ ముందు పెట్టాడు. ఆ మాట చదివితే ఎంత భయం వేస్తుందంటే, 13వ వచనం చూడండి, పైన కొంచెం 12 పైన. మరియు జీవ గ్రంథం అని వేరొక గ్రంథం విప్పబడెను, ఆ గ్రంథముల మందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించెను. చూసారా, పాతాళ లోకం కూడా ఇచ్చేసిందట ఆత్మల్ని. ఈ సముద్రంలో పడిపోయిన మృతదేహాలు కూడా వచ్చేసినాయట. జాగ్రత్తగా వినండి, సముద్రంలో పడిపోయిన మృతదేహాలు వచ్చేసే, పాతాళంలో ఉన్న ఆత్మలు వచ్చేసే, అందరూ ఆత్మలు దేహాలు కలిపి మిక్స్డ్గా యేసుక్రీస్తుల వారి ముందు నిలబడ్డారు. నెక్స్ట్ వారిలో ప్రతి వాడును తమ తమ క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనా అండర్లైన్ చేసుకోండి, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. జాగ్రత్తగా వినండి, ఎవడి పేరైనా జీవ గ్రంథంలో లేకపోతే వాడు ఎక్కడ పడతాడట? అగ్నిగుండంలో. అంటే అగ్నిగుండాన్ని మనం తప్పించుకుని ఆ తీర్పులో మనం మంచివాళ్ళుగా ఉండాలి అంటే మన పేరు భూమి మీద ఉండగానే ఎక్కడ రాసుకోవాలి? జీవ గ్రంథంలో రాసుకోవాలి. ఎవరి పేర్లు దేవుడు జీవ గ్రంథంలో రాస్తాడు తెలుసా? అసలు ఎవరి పేర్లని జీవ గ్రంథంలోకి ఎక్కుతాయి? తిమోతికి రాసిన పత్రిక జాగ్రత్త రాసుకోండి ఇవన్నీ. తిమోతి పత్రికేనా? ఒకసారి రెఫరెన్స్ తీయండి. పిలిపిలికి రాసిన పత్రిక, క్షమించండి, పిలిపిలికి రాసిన పత్రిక అండి. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎవరి పేర్లు వెళ్తాయి జీవ గ్రంథంలోకి? రాసుకోండి. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు వీళ్ళు జీవ గ్రంథంలోకి ఎక్కేశారట. స్త్రీలు ఏం చేశారు? వీళ్ళు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో, అండర్లైన్ చేయండి, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు. జీవ గ్రంథంలో నీ పేరు ఎక్కాలంటే నువ్వేం చేయాలట? సువార్త పనిలో నువ్వు సహకారి. ఇక్కడ మగపిల్లలు అందరూ వచ్చి పనిచేస్తుంటే ఇళ్లలో ఉన్న తమకిచ్చిన సహకారులు స్త్రీలు భోజనాలు వండి పంపిస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో మేము ఉంటే పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాలు వండండి, మా ఆకలి తీరుస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న పిల్లలకి భోజనాలు వండుతున్నారు. నిజంగా ఆడపిల్లలు పడే కష్టం అండి. భర్తలు దేవుడి పనిలో ఉంటుంటే సహకారులుగా మీరు ఎందుకంటే దేవుడి పనికి వెళ్తున్నారు? మన కుటుంబం ఎలాగని భర్తలను వేధించకుండా చక్కగా భర్తలందరినీ దేవుడి పనిలోకి ఇచ్చి దేవుడి పనిలోకి ప్రోత్సహిస్తూ ఆడపిల్లలు, స్త్రీలు, భార్యలు, వాళ్ళ భార్యలు దేవుడి పని చేస్తున్న వాళ్ళ భార్యలు వాళ్ళకి ఇస్తున్న సహకారులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారట? జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయపడతాయి. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుంది? గ్రంథాలు ఓపెన్ అవుతున్నాయి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జాతకం ఓపెన్ అవుతుంది అనమాట. భూమి మీద ఎన్ని తిట్లు తిట్టేసావు, ఎన్ని బూతులాడేసావు, ఎన్ని పాపాలు చేసేసావు, ఎన్ని నేరాలు, ఎవ్రీథింగ్ కౌంట్ లెక్క రాసేసాడు. బుక్ ఓపెన్ చేస్తున్నాడు. నీ పాపాలు, నీ నేరాలు, నీ జీవితం, నీ ఇష్టం, నీ సుఖాలు, నీ సంతోషాలు ఆ గ్రంథం నిండా ఉన్నాయా? జీవ గ్రంథంలోకి ఎక్కే ఏ పని నువ్వు చేయలేదా బ్రతుకులో? ఆ జీవ గ్రంథంలో ఎవడి పేరైతే కనపడదో వాడు ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళిపోతాడట? అగ్నిగుండం. ఈ అగ్నిగుండం రెండవ మరణం, అదే పాతాళం. ఏంటనుకున్నారు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏదో ఆషామాషి అనుకున్నారా?
క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరుగుతున్నవి చాలా పెద్దవి. మత్తయి సువార్త ముగించేస్తాను, అక్కడికి రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31. ఇప్పుడు చదువుదాం. అదే, తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు ఎవడు, ఈ పదం చూసారా, సమస్త, టోటల్ సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన, ఏమంటే ఆ పదం చూడండి, ఆయన వారిని వేరుపరచి, ఆయన వారిని, ఆయన వారు, ఎవరాయన వారు, ఎవరాయన వారు, ఎవడి సమస్త జనులు చచ్చిపోయిన వాళ్ళందరూ యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట నిలబడ్డారట. అప్పుడు దూతలు పంపించి ఏమని అంటున్నాడంట ఆయన, నాయనా ఈ కోట్ల మందిలో మన వాళ్ళు ఎవరో లాగేయండి బయటికి, సెపరేట్ చేసేయండి, సెపరేట్, మన వాళ్ళని సెపరేట్ చేసేయండి, మన వాళ్ళు ఎవరో లాక్కొచ్చేయండి అన్నాడు దూతలతో. ఎవరింతకు ఆయన వాళ్ళు? ఆయన కోసం సభలు పెట్టిన వాళ్ళు, ఆయన సువార్త పనికి సహకరించిన వాళ్ళు, ఆయన సేవకులను పోషించిన వాళ్ళు, ఆయన పని చేస్తున్న వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళు, ఆయన పని చేస్తున్న వాళ్ళు ఆకలి తీర్చిన వాళ్ళు, ఆయన పనికి సహకరించిన మన వాళ్ళు ఎవరు లాగేయండి ఆయన అందులోంచి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా, కుటుంబాలను విడిచిపెట్టి, పిల్లలను విడిచిపెట్టి, లోకంలో మనుషులు అందరూ సంపాదించుకుంటుంటే, డబ్బులు అంటుంటే, పొలాలు అంటుంటే, బంగారం అంటుంటే, ఇల్లు అంటుంటే, ఆ మాయలోంచి బయటకు వచ్చి మన కొరకు ₹1,000 ఖర్చు పెట్టారు కదా సభలకి, వాళ్ళు లాగండి, ఆయన బయటికి లాగండి వాళ్ళని. మండు టెండల్లో మన కొరకు వంటలు చేశారు కదా, ఆహారం పెట్టాలి, సాయంత్రం వచ్చే సభలో వచ్చే పిల్లలకి ఆహారం పెట్టాలని స్త్రీలు వంటలు చేశారు కదా, మన వాళ్ళు లాగండి బయటికి. నా కొరకు కష్టపడిన వాళ్ళందరినీ లాగండి బయటికి, నా పని చేసిన వాళ్ళందరినీ లాగండి బయటికి, నా కొరకు ఖర్చు పెట్టిన వాళ్ళు లాగండి బయటికి, నా సువార్తకు సహకరించిన వాళ్ళు లాగండి బయటికి. ఆ గుంపులో నా వాళ్ళు ఉండడానికి కుదరదు, వాళ్ళు లాగేయండి బయటికి. దేవదూతలు నిన్ను నన్ను వెతుక్కుంటూ వస్తాయా? ఇలా ఒకసారి మొహం చూడగానే, నువ్వు దర్శనం మీటింగ్ పెట్టావా, పద, ఎలాగుంటుందండి? ఎలాగుంటుంది? అన్ని కోట్ల మంది మృతులు సింహాసనం, దేవుడు సింహాసనం మీద నుంచున్నప్పుడు ఒకరిని పరలోకంలో వేస్తాడట, ఒకరిని నరకంలో వేస్తాడట, వెతుక్కుంటే దేవదూతలు వస్తాయి అన్నప్పుడు నువ్వు ఎలాగుంటుంది? నీ సీన్ ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకో, అక్కడ నువ్వు ఉన్నట్టుగా ఊహించుకో. దేవదూత వచ్చి నన్ను సంకలో పెట్టుకుని లాక్కుని వెళ్ళిపోతే బాగున్నాను అనుకుంటూ ఉంటావు, కానీ మనసులో ఏముంటుంది తెలుసా? ఏం చేశానని లాగుతారు నన్ను, ఇదో భయం ఉంటుంది. లాగేస్తే బాగున్నాను, ఆ దూత లాగేస్తే బాగున్నాను, ఆ యేసు దగ్గరికి పట్టుకెళ్ళిపోతే బాగున్నాను, కుడి పక్క కంటే. వాళ్ళు ఎలా ఎత్తుకుంటూ వచ్చి నీ మొహం చూసి, నీ దర్శియా, బాప్తిజం తీసుకున్నావా? తీసుకున్నాను. ఏమన్నా చేసావా? చేయలేదమ్మా. టాటా బాయ్ బాయ్. ఎవరు? దూత. నన్ను లాక్కెళ్తే కుదరదమ్మా, నేను లాక్కెళ్ళి ఆయన నాకు డైరీ ఓపెన్ చేస్తాడు, ఆ డైరీలో నీ పేరు ఉండదు, తర్వాత అని తెరవేస్తాడు మళ్ళీ. మన వాళ్ళు ఎవరో తెలుసు, మన వాళ్ళు ఎవరో తెలుసు, మన వాళ్ళు లాగేయండి. సేవకులను చంపుతున్నారు, ఈరోజు సేవ చేస్తారు, చచ్చిపోయాడట నా కోసం అతసాక్షి, లాగేమ్మా బయటికి, లాగే కొడుకుని లాగేయండి బయటికి. ఏం భాగ్యం తెలుసండి అది. ఇప్పుడు ఏం అర్థమవుదు? దేవుడి కోసం బ్రతకండి, సువార్త చేయండి, దేవుడి కోసం బాధలు పడండి, దేవుడు సువార్తను ప్రకటించండి, సభలు పెట్టండి, మీ ఖర్చులు తగ్గించుకొని దేవుడి కోసం బ్రతకండి అంటే ఎవరికే పట్టవండి. కానీ ఈరోజు నేను సభలో మాట్లాడుతున్నాను చూశారు, ఇదంతా కూడా ఆయన సింహాసనం ఎదుట మీరు నిలవబడినప్పుడు ఎందుకు ఆ ప్రసంగాన్ని పట్టుకుని నేను మారలేదని బాధపడతారు. ఎందుకు ఆ ప్రసంగం విని కూడా నా జీవితాన్ని బ్రతుకుని మార్చుకుని దేవుడి కోసం నేను బ్రతకలేదని మీరు బాధపడతారు. బ్రతకకపోతే మళ్ళీ చెప్తున్నాను, దేవుడి కోసం బ్రతకండి. మా సభలు ఎలా ఉంటాయంటే, మా దగ్గరికి రండి, మాకు కానుకలు ఇవ్వండి, ఇవి ఉండవు మా దగ్గర. మీరు దేవుడి కోసం బ్రతకండి, మీ సంఘాలు బాగు చేసుకోండి, సువార్తలు చెప్పండి, సువార్తలు లేని గ్రామానికి మీరు వెళ్ళండి, సువార్త చేయండి, బతకండి దేవుడి కోసం, నిత్యరాజ్యానికి సిద్ధపడండి. యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట క్రియలతో నన్ను ఎలాగైనా వచ్చి దేవదూతలు లాక్కి వెళ్ళిపోద్ది, ఎందుకంటే నేను పనిచేశాను కదా, ధైర్యంతో నిలబడండి. ఇంతకీ ఆయన ఇలా అంటున్నాడు దేవదూతల్ని, మన వాళ్ళు ఎవరో లాక్కుని వచ్చేయండి అన్నాడు. లాక్కొచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? జాగ్రత్తగా వినండి, చచ్చిపోయిన వాళ్ళందరినీ కూడా 2 గ్రూపులు చేసాడండి. చచ్చిపోయిన వాళ్ళందరినీ కూడా 2 భాగాలు చేశాడు. కొంతమందిని ఎడం పక్క ఉండమన్నాడు, కొంతమందిని ఎటు ఉండమన్నాడు, కుడి పక్క ఉండ. ఇంతకీ చచ్చిపోయిన వాళ్ళందరినీ 2 భాగాలు ఎందుకు చేశాడు తెలుసా? భూమి మీద ఉండగా నాకు పక్షపాతం లేదు, అందరూ ఒకటే. చచ్చిపోయిన తర్వాత మాత్రం నా వాళ్ళ పక్షాన నేను ఉంటాను. ఇది క్రీస్తు.
చాలామందికి తెలీదు. భూమి మీద ఉండగా ఆయనకి పక్షపాతం లేదు. అందరూ కావాలి, అందరికీ వాక్యం అందిస్తాడు, అందరికీ సేవ చేసే అవకాశాలు ఇస్తాడు. కానీ ఈ అవకాశాలను సద్వినియోగం చేసి బ్రతకకుండా పాపం చేసి నీ జీవితాన్ని ముగిస్తాను అంటే చచ్చిపోయిన తర్వాత మాత్రం క్రీస్తు అందరవాడు కాదు. ఆయనే అంటున్నాడు, మనోళ్ళు ఎవరో లాక్కొచ్చేయండి, నా కోసం బ్రతుకున్న వాళ్ళు ఎవరో లాక్కొచ్చేయండి, నా వాక్యం చెప్పిన వాళ్ళు ఎవరో లాక్కొచ్చేయండి, మిగతా వాళ్ళు అందరూ వద్దు, నాకు తీసేయండి, ఎడం పక్క పడేయండి వాళ్ళని. ఎన్ని అవకాశాలు ఇచ్చాను భూమి మీద, ఎన్నిసార్లు చెప్పాను వాళ్ళ కోసం వాక్యం, ఎంత చక్కగా బైబిల్ రాయించి వాళ్ళకి వచ్చిన భాషలో రాయించి పెట్టాను. ఆ బైబిల్ చదువుకోండి అని. బైబిల్ చదవరట, ప్రసంగాలు వినరట, పని చేయరట, భక్తిగా ఉండరట, పాపాలు మానరట. నాకు వద్దు, వాళ్ళు తీసేయండి, ఎడం పక్క పడేయండి వాళ్ళందరినీ. పడేసారండి ఎడం పక్కనే. ఏం జరుగుతుంది చూడండి అక్కడ. ఏం జరుగుతుందండి? 33వ వచనం అండి. తన కుడి వైపున గొర్రెలను, తమ ఎడమ వైపున మేకలను నిలువబెట్టవలను. అప్పుడు రాజు తన కుడి వైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును. బాబా, ఎవరికిచ్చాడట రాజ్యాన్ని? ఎవరికిచ్చాడట పరలోకాన్ని? కుడి వైపున ఉన్న వాళ్ళకి. మరి ఎడం వైపున ఉన్న వాళ్ళకి? ఇంతకీ వాళ్ళకి వచ్చిన శాపం ఏంటి, వాళ్ళకి వచ్చిన దీవెన ఏంటి, వీళ్ళు ఏం చేశారు భూమి మీద చెప్తాడు తర్వాత. నెక్స్ట్, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, నేను దప్పిక కొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశనై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు మీరు వచ్చితిరని చెప్పిన. అందుకో నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొంటి నీకు ఆహారం ఇచ్చితే, మీ దప్పుకుంటే నీకు నీళ్ళు ఇచ్చావంటే, ఏమన్నా నిజంగా అలా అంటున్నారు? ప్రభువా, ఎటు మీకు ఆహారం పెట్టాము, మేము మీకు నీళ్ళు ఇచ్చామా? నీతిమంతులు అడుగుతున్నారు, వీళ్ళకే తెలియదు ప్రభుకు చేసినట్టు. అప్పుడు ఆయన అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరు గనుక నాకు చేసేసారు అంటే. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభుకు చేయటం అంటే ఏంటో చెప్పండి. యేసుప్రభుకు చేయటం అంటే ఏంటి? ఎవరైనా మీలో ఏమంటే ఇక్కడ కష్టపడుతున్న యవన బిడ్డలు ఉంటారు కదా, మధ్యాహ్నం వచ్చి ఎండలో కష్టపడుతున్నారు, ఒక చెంబుడు నీళ్ళు ఇచ్చారా, అయిపోయింది మీకు. నా బిడ్డలు దాహంతో గ్రౌండ్లో పనిచేస్తుంటే వాటర్ ఇచ్చావు, ఎస్ యువర్ పాస్ అంటారు అంతే. నీళ్ళు ఇస్తే, ఆహారం పెడితే, ఆయన ఏమైనా ఆస్తులు అడుగుతున్నాడండి? నేను చెప్పండి, అక్కడ ఆస్తులు అడుగుతున్నాడా? తోటి సహోదరుడు దేవుడి సువార్త భారాన్ని భుజం మీద వేసుకుని పేదవాడుగా బ్రతుకుతుంటే చాలి కలగటం లేదు. సువార్త చేస్తున్నాడే పేదోడు, నా ప్రభు కోసం బ్రతుకుతున్నాడే, నాకు లేను కదా, నేను నాకు కలిమి బాగా విస్తరించున్నాను కదా, బాగా ధనవంతుని కదా, నా స్థితి బాగుంది కదా. పేదోడికి కాస్త సాయం చేస్తే వాడు ఇంకా బాగా దేవుడు పని చేస్తాడేమో. వాడికి అన్నం పెడితే ఒక నెల రేషన్ ఇవ్వండి ఒక సేవకుడికి. అయ్యా, మీరు దేవుడి సేవలో ఉంటున్నారు కదా, మా కుటుంబం చాలా బాగుంది, రేషన్ ఇమ్మంటారా, బియ్యం ఇమ్మంటారా, సరుకులు ఇమ్మంటారా, బట్టలు సరిగ్గా లేవు, బట్టలు ఇమ్మంటారా, మీ పిల్లలకి ఏమైనా బాగోలేదా, వస్తువులు ఇమ్మంటారా, ఇవ్వండి, పెట్టండి. నీతిమంతులు చేసింది అదేనట. మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులకు మీకు కలిగిన దాంట్లో మీరు చేశారు కనుక నాకు. ఏమంటే ఒక మాట చెప్తాను, యేసుక్రీస్తుల వారిని బాధ పెట్టడం అన్నా, యేసుక్రీస్తుల వారిని సంతోష పెట్టడం అన్నా, మీరు సంఘాన్ని సంతోషపెడుతున్నారనుకోండి, యేసుప్రభుని సంతోషపెట్టినట్టే. మీరు సంఘాన్ని హింసిస్తున్నారనుకోండి, యేసుని హింసించినట్టే. ఎలాగా? బైబిల్లో సౌలు ఉంటాడు. సౌలు, జాగ్రత్తగా ఉన్నాడు, సౌలు ఉన్నాడు బైబిల్లో. సౌలు ఆ రోజండి ఇంటింట యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరినీ బయటికి లాక్కొచ్చి చంపేస్తుంటే, క్రీస్తు ప్రత్యక్షమై దర్శనమిచ్చి సౌలుతో ఏమన్నాడు చెప్పండి? సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. సౌలుకు మతిపోయింది. నేను నిన్ను హింసించటం ఏంటి ప్రభా, నిన్నెప్పుడు కొట్టాను? నన్ను కొట్టలేదు, నన్ను నమ్మిన నా స్త్రీలు, నన్ను నమ్మిన విశ్వాసులను, నన్ను నమ్మిన క్రైస్తవులు కొట్టావు కనుక నన్ను కొట్టినట్టే. సంఘాన్ని హింసిస్తే నన్ను హింసించినట్టే, సంఘానికి మేలు చేస్తే నాకు మేలు చేసినట్టే. మీరు అర్థం చేసుకోండి దేవుణ్ణి. సంఘానికి చేయండి, సేవకులకు చేయండి, నీ ఎదుటున్న లేమిలో ఉన్న సహోదరుడికి చేయండి, క్రీస్తుకు చేసినట్టే. ఈ శపింపబడిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వీళ్ళందరూ అంటున్నారు, ప్రభా ఈ డైలాగులు అన్నీ అంటున్నారు కదా, ఏంటి నీకు ఆకలేసిందా, మాతో చెప్పలేదంటే మేము బిర్యానీ వండుకుని వచ్చేసే వాళ్ళం కదా. నీకు ఆకలేస్తుందని తెలిసే చికెన్ బిర్యానీ తెచ్చేవాళ్ళం కదా. చిచ్చి దుర్మార్గులారా, నాకు కదా ఆకలేసింది. మీ పక్కనే ఉన్న ఒక సహోదరుడు ఆకలితో ఉన్నారు, కనీసం వాడికి మీరేం పెట్టలేదు, మీరు ఏం పట్టించుకోలేదు.
దేవుడి కొరకు బ్రతకలేదు, బ్రతుకుతున్న సహోదరుని పట్టించుకోలేదు, సేవకి సహాయం చేయలేదు. ఎవడు బైబిల్లో మీకు ఒక ధనవంతుడు కనపడతాడు, యవనస్తుడు, చాలా ధనవంతుడు. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభు నీ బోధలు నాకు నచ్చేసాయి, నాకు పరలోక రాజ్యం కావాలి, నన్ను ఏం చేయమంటావు చెప్పు అన్నట్టు. ఒరే నువ్వు యూదుడు కదా, ఇజ్రాయేలుడు కదా, నేను నీకు చెప్పడం ఏంటి, ధర్మశాస్త్రం కదా చేతిలో, చదువుకోలేదు అన్నాడు. అయ్యో చదువుకోవటం ఏంటంటే బాబు, నేను చాలా భక్తిపరుణ్ణి. ఎంత భక్తిపరుణ్ణి అంటే సండే స్కూల్ స్టూడెంట్, నేను బాల్యం నుండే నేను ఏం చేస్తున్నాను, ఏమంటే ఆజ్ఞలకు తెలుసు అన్నాడా, అనుసరిస్తున్నాను అన్నాడా? బాగా వినాలి, నాకు సమాధానం చెప్పాలి. నాకు తెలుసు అన్నాడా, పాటిస్తున్నాను అన్నాడా? పాటిస్తున్నాను, నేను పాటిస్తున్నాను, ఆజ్ఞలు పాటిస్తున్నాను అంటే ఆయన అంటున్నాడు, వెరీ గుడ్, వెరీ గుడ్ మై సన్, ఆజ్ఞలు పాటిస్తున్నావా, నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు ఒకటే కొదువు ఉంది అన్నట్టు. వాడికి ఎన్నంట కొదువా? ఒకటే. మనకెన్ని కొదువా? అన్నీ కొదువే. ఏదో ఉండదు, సరిగా ప్రార్థన ఉండదు, సరిగా భక్తి ఉండదు, సరిగా బైబిల్ చదువుకోవటం ఉండదు. ఇక పాటించటమా, అమ్మ బాబాయ్ అంత దూరం మమ్మల్ని తీసుకెళ్ళకండి. రాత్రి చెప్పాను కదా, మా యేసుప్రభు మంచుడు, శత్రువుని ప్రేమించమన్నాడు, మేము మాత్రం ఇంట్లో గొడవలు ఆడుకుంటూ ఉంటాం. ఇది మన భక్తి. పాటించటమా? వాడు పాటిస్తున్నాడట చిన్ననాటి నుండి. ఇదిగో నువ్వు చెప్పిన పదాజ్ఞలు ఏవైతే ఉన్నాయో శిరసా వహిస్తున్నాను ప్రభు, పాటిస్తున్నానంటే వెరీ గుడ్ మై సన్. నీకు ఒకటే కొదువురా. ఏంటి కొదువా? ఆజ్ఞల సారం నీకు తెలియలేదు. ఏంటి ఆజ్ఞల సారం తెలుసా? నీకున్నది పేదవాడికి పెట్టు, నువ్వు సేవ చేయి. ఇదే కదా ఆజ్ఞల సారం. పేదవాడికి పెట్టు, పొరుగువాడికి పెట్టండి. అంత ఆస్తి నువ్వేం చేసుకుంటావు, ధనవంతుడివి. ఆస్తి నమ్మి భేదాలకి నువ్వు నా వెనకాల వచ్చే సేవకి వెళ్దాం అన్నాడు. ఏదైనా చెప్పుగానే ఆస్తి దగ్గరికి రావద్దు అన్నాడు ఆడు. అంతే కదండి. ఈరోజు ఎంత ప్రసంగమైనా చెప్పండి, మీరు దేవుడి కోసం ఖర్చు పెట్టండి, మీరు దేవుడు పని చేయండి అంటే, అమ్మ బాబు అసలు ఈ ప్రసంగం మనకు కాదు. ఇది రాజేంద్ర ప్రసాద్ సినిమా అనమాట. ఆ ఒక్కటి అడక్కు, ఏదైనా అడుగు. ప్రార్థన చేయమంటే గంటల తరబడి కొంకలు వేసి ప్రార్థన చేస్తాం, స్తోత్రాలు చెప్పమంటే చెప్తాం, చప్పట్లు కొట్టమంటే కొడతాం. నీకు కలిగింది దేవుడి సేవ. అయ్యి బాబు ఇచ్చే మాటలు మాత్రం మాకేమీ చెప్పొద్దు. మాది ఎలాంటిదంటే, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు. ఇది అంటే ఎటు వచ్చి లాభం ఎవరికి కలగాలి, నాకే కలగాలి. మీ ఇంటికి వచ్చినా మీరే ఇవ్వాలి, మా ఇంటికి వచ్చినా మీరే తేవాలి. మేము మాత్రం అసలు పిల్లికి భిక్షం కూడా పెట్టం. దేవుడి సేవ అంటావా, అస్సలు మాకు ఎక్కదది. జాగ్రత్త. దేహం దేవుడిది, అందులో ఉన్న బలం దేవుడిది. ఆ బలంతో సంపాదిస్తున్నావు కదా డబ్బు, నీకోసం వాడుకోవడానిక. ఆస్తులు నీకా, పొలాలు నీకా, ఇల్లులు నీకా, వస్తువులు నీకా. దేవుడికి ఇవ్వా, దేవుడి సేవకి ఇవ్వా వస్తువులు. చాలా మందికి మంచి మంచి వస్తువులు ఉంటాయండి, ఎవరండి సేవకి. మంచి మంచి వాహనాలు ఉంటాయి, సువార్తకి వెళ్దాం రారు, అమ్మో టైర్లు అరిగిపోతాయి అంటాడు, వెళ్ళిపోద్ది తర్వాత. బాగా వినండి నేను చెప్పేవి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలువబడి లెక్కలు 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 చెప్పు, లెక్కలు చెప్పు, లెక్కలు చెప్పు. ఏం చేశావు నా కోసం. కింద చూడండి, కింద ఎంత ఆశ్చర్యం అంటారండి. కింద మాట చదివిస్తాను. నెక్స్ట్ 38 37 అందుకు నీతిమంతుడు 39 అండి, క్షమించండి 39. ఎప్పుడు రోగవైన చెరసాల్లో ఉండుటైనను చూసినప్పుడు నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు మీరు చేశారు గనక నాకు చేసి. 41 చదువుతాం. 41 అప్పుడు ఆయన ఎడం వైపు ఉండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి మన దూతలకు సిద్ధపరచిన నిత్యాగ్నిలోనికి పోవుడి, నేను ఆకలి కొంటిని, మీరు నాకు. చూసారా, సేమ్ డైలాగ్లో వెలికేసాడండి, సేమ్ చెప్పాడండి. మేము ఎప్పుడు ప్రభా ఎట్లేదంటే, మిక్కిలి అల్పులైన ఈ సహోదరులు పెట్టలేదు కనుక మీరు నాకు పెట్టలేదు. అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుందని మనం ఆలోచిస్తానండి. ఏం జరుగుతుందంటే, మృతులైన వాళ్ళందరూ నిలబడ్డారు. ఎవరు చేసిన క్రియలు అందరి ఎదుట బయట పెడుతున్నాడు అక్కడ. అంతేనా? బాగా వినండి, ముగించేస్తాను ఈ మాట చెప్పి. అందరి ఎదుట బట్టబయలు చేస్తున్నాడండి. కానీ మనిషి పాపం చేసినప్పుడు ఎలా చేస్తాడు భూమి మీద? ఈ ఊర్లో పాపం చేస్తే ఈ ఊరోడికి కూడా తెలీదు, అంత సీక్రెట్గా పాపం చేస్తాడు. కానీ చచ్చిపోయిన తర్వాత మీ ఊరోళ్ళు అక్కడే ఉంటారు, పక్క ఊరోళ్ళు అక్కడే ఉంటారు, అందరూ అక్కడే ఉన్నారు. ఈడు బయటికి లాగి ఈడు వ్యభిచారం చేశాడు అన్నాడు అందరి ముందు. ఎలాగుంది ట్విస్ట్? అదిరిపోలే. రహస్య పాపాలన్నీ ఆయన వెలుగులోనికి తెచ్చేస్తాడంటే ఇది మీకు బుర్ర వేడెక్కిపోద్ది. పక్కోడికి తెలియకుండా పాపం చేసావు, ఆయనేమో పక్కోడికి కాదు అమెరికా వాడు ముందు కూడా పెట్టాడు. ఇటు ఫెలో, వేస్ట్ ఫెలో, ఇటు పాపం చేశాడు అన్నాడు. ఆడికి తెలిసిపోయింది. అమెరికా వాడు చూశాడు, ఇంగ్లాండ్ వాడు చూశాడు, పక్కింటి వాడు చూశాడు, పొరుగింటి వాడు చూశాడు. నీ ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారు, నీ బంధువులు అక్కడే ఉన్నారు. ఫ్రెండ్స్ బంధువులు ఏమనుకుంటారు నీ గురించి? అమ్మ బాబు వాడు ఎత్తున తల, అలా కింద ఉన్న తల పైకి ఎత్తడండి, మహా కమలాసన్ అనుకున్నాము.
వీడింత దొంగ, వీడు ఇన్ని పాపాలు చేశాడా, అందరి ఎదుట పాపాలు బయటికి తెస్తుంటే ఎలాగుంటుంది ఒకసారి ఊహించుకోండి. మీరు ఒక్కసారి ఊహించుకోండి. పాపం అంటే భయం వేస్తుంది ఈ రోజు నుంచి. అందరి ఎదుట పాపాలు బయటకు తెస్తుంటే ఎలా ఉంటుందండి? ఇది నేను చెప్పిన మాట కాదు, ఓ మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథం ముగించేస్తాను ఇక. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును. అండర్లైన్ చేయండి. ఎవరటి ఇల్లు? యేసును బ్రతుకుండగా సిలువలో పొడి చేశారు కదా బల్లెలెట్టి. ఆయన పొడిచిన వారును ఆయనను చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి ఏం చేస్తారట? అమ్మ బాబో, యేసుప్రభు రెండో రాకడ ఉంటుందని ఎన్ని సభలు చెప్పారని నేను వినలేదు. ఎన్ని కరపత్రికలు పంచారు, చదివాను, పక్కన అడిశాను. యేసుప్రభు వస్తాడని నేను నమ్మలేదు. వచ్చేసాడా? భూజనులందరూ రొమ్ము కొట్టేసుకుంటారట. బాబోయ్, ఇంతటి భయంకరమైన తీర్పు ఉందంటే ఆ రోజు ఆ ప్రసంగం వినే దర్శిలో మారిపోయే వాళ్ళం. ఆ రోజు ఆ కరపత్రం చదివి మారిపోయేవాళ్ళం. ఆ రోజు బైబిల్ చదివి మారిపోయేవాళ్ళం. ఆ రోజు ఆ ప్రసంగం విని మారిపోయేవాళ్ళం. బాబు, ఎంత తీర్పు అండి. రొమ్ములు కొట్టుకుంటారట. అందులో ఒకళ్ళు మరీ బాగా రొమ్ము కొట్టుకుంటారు. ఎవరాళ్ళు? పొడుచునోడట. ఏమండి ఎలాగుంటుంది? అటు సీన్ ఎలాగుంటుంది ఊహించండి ఒకసారి. ఇది మీకు అర్థం అవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మీరు ఏదో కేసు పని మీద కోర్టుకి వెళ్తున్నారు. మీ మీద ఏదో కేసు పడింది, కోర్టుకి వెళ్తున్నారు. బండి మీద కోర్టుకి వెళ్తున్నప్పుడు సడన్గా కారు వచ్చింది, ఆ కారును గుద్దేశారు. ఆ లైట్లు పరిగిపోయినాయి, ఆడు డూమ్ అంతా ఫెయిల్ అయిపోయింది. ఒక అతను బయటకు వచ్చాడు, నువ్వు దిగావు. నేను అర్జెంటుగా పనికి వెళ్తుంటే ఎవడు పెట్టమన్నాడు అడ్డు నీ కార్ని, నీదే తప్పు అని మొత్తం మీద నేను నోరేసుకుని దబాయించి అతను తిట్టేసి నీ బండి వేసుకుని వెళ్ళిపోయావు. అతను పాపం అన్యాయం అయిపోయి డోర్ లాక్ వేసుకుని, సర్లే మరి గుద్దేశాడు కదా, నువ్వు మీదడిపోయావు కదా, ఏం చేయలేక డోర్ వేసుకుని వెళ్ళిపోయాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? కోర్టుకి వెళ్తున్నావు. కోర్టుకి వెళ్ళి అలా బోన్లో నిలబడ్డావు. అలా జడ్జి గారు వచ్చి కూర్చున్నారు. ఆ జడ్జి గారు ఎవరో కాదు, నువ్వు కారు గుద్దిన ఆయన. సీన్ ఎలా ఉంటుంది ఇప్పుడు? ఒరే, నువ్వు బండి యాక్సిడెంట్ చేసింది నువ్వే కదా. ఎలాగొంది సీను? ఇంకడికి సెక్షన్లో అవుతూ తీర్పులో అవుతూ అర్జెంట్గా ఇక్కడికి ఉరేసేయండి అన్నాడు అనుకోండి. ఈ పొడిచినోడు పని అలాగుంటుంది. ఏమి చేయనోడే బక్క చచ్చిపోయేలా నిలబడితే పాపాలు చేసినోడు, ఏమి చేయనోడు. ఈ పొడిచినోడు పరిస్థితి ఏంటి చెప్పాడు ఆ లైన్లో నిలబడ్డప్పుడు? ఆయనను పొడిచిన వారును ఆయన ఏం చేస్తారట? బాబోయ్, ఒక మాట చెప్తాను. పొడిచినోడే భయపడితే ఆయన్ని పాదాలతో తొక్కునోడు ఎవరు? తొక్కునోళ్ళు యేసుప్రభుని పాదాలతో తొక్కుతున్నారు కొంతమంది, తెలుసా? ఎవరు చెప్పండి? క్రీస్తు రక్తంలో పాపాలు కడుక్కొని పరిశుద్ధుడిగా దేవుడు నిలబెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ పాపం చేస్తాడు చూశారు, వాడు యేసుక్రీస్తుని పాదాలతో తొక్కుతున్నాడు. బాహాటంగా సిలువేస్తున్నాడట. పాపం చేసి బాహాటంగా సిలువేస్తున్న క్రైస్తవుడు పరిస్థితి ఏంటో ఆలోచించాలి. గజ 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 గజ. ఆ రోజు సింహాసనం మీద కూర్చొని ఆయన చూసిన వణుకుపోవటమే. హెబ్రీ 10:26 నుంచి 29 వరకు ఉంటుంది. ఇది హెబ్రీలకు రాసిన పత్రిక చదువుకున్న తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26 నుంచి 29 వరకు ఉంటుంది. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడు మరి ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును అంటాడు. అంటే ప్రభువులోనికి వచ్చి కూడా పాపాలు చేశాడు. తొక్కారట సిలువ యాగాన్ని, అలాగా అపహాస్యం చేశారట, బాటంగా సిలువ వేశారట. అయిపోద్దరా మీ పని అంటున్నట్టే. చదువుకుంటే తర్వాత టైం అయిపోయింది. దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఒకటే చెప్తున్నాను, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడాలి. అందరి ఎదుట నీ పాపాలు పెట్టి పెడతాడు. అందరి ఎదుట నీ డైరీ ఓపెన్ చేస్తాడు. అందరి ఎదుట నువ్వు చేసిన క్రియలను బట్టి నీకేం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుందో కూడా తెలియదు చాలామందికి. అలా బతికేస్తున్నారు క్రైస్తవులు. నమ్మనుడు అంటారా? ఇంకంతాడు గజగజ గజగజ వనకటమే. ఆ రోజు ఎడం వైపుకి వెళ్ళిపోతాడు. శపింపబడిన వారి లిస్టులోకి వెళ్ళిపోతాడు. భూమి మీద నా కొరకు నువ్వు ఏ కార్యము చేయలేదు, ఏ పని చేయలేదు, ఏ త్యాగము చేయలేదు, ఏ శ్రమ పడలేదు, నాకు ఏం చేయలేదు, నువ్వు నాకు వద్దంటాడు అంతే. మనకి రాత్రి ఆలోచించుకోండి, ఈ సభలు మిమ్మల్ని దేవుడి దగ్గరికి చేసేవి. ఈ మాటలన్నీ కూడా ఏదో మిమ్మల్ని భయపెట్టాలని కాదు. మీరు మారాలి. మీ ప్రభుని ఎదుర్కోవడానికి మీరు సిద్ధపడాలి. మీ జీవితాన్ని మీరు భద్రం చేసుకోవాలి. పాపాలు చేయకండి, నేరాలు చేయకండి. ఈ జీవితాన్ని అనవసరంగా లోకంలో ఉండే వ్యసనాలకి ఇవ్వకండి. లోకంలో ఉండే సంతోషాలకి, సుఖాలకి జీవితాన్ని వాడి ఆయన ముందు నేరస్తులుగా నిలవబడకండి. జీవితం పవిత్రమైన జీవితం, ఒకటే జీవితం. ప్రభుకి ఏమైనా చేసి చచ్చిపోండి. ప్రభు ముందు ఆ రోజు ధైర్యంగా నిలబడతారు. తండ్రి, భూమి మీద పాటలు రాశాను, పాటలు చేశాను, పాటలు పాడాను,
ప్రసంగాలు చేశాను, సువార్త సభలు పెట్టాను, సౌండ్ పెట్టాను, లేదా ఆ సభల్లో వంటలు చేశాను, చైర్లు వేసాను, ఆ సభకు ₹1000 ఖర్చు పెట్టాను నా కష్టార్జితాన్ని. ఏదో ఒకటి ప్రభు కోసం చెప్పుకోవడానికి మీ జీవితంలో పనిని పెట్టుకోండి, సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం.